సైద్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ గురించి చాలా విన్నాను. కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. థాంక్ యూ. మీ పొలిటికల్ విషయాలు అన్నీ మాట్లాడడానికి ముందు ఒక్కసారి మీ గురించి తెలుసుకోవాలనుంది. యాక్చువల్లీ మీరు ఎన్ఆర్ఐ అని విన్నాను. ఆ! మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ ఫ్యామిలీ గురించి అసలు ఎన్ఆర్ఐ ఎలాగా ఏంటి ఒక్కసారి డీటెయిల్‌గా చెప్పరు? నేను పుట్టింది గుండ్లపల్లి, ఓకే. మఠంపల్లి మండలం, నల్గొండ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. కృష్ణా నదికి ఒడ్డు. అటుపక్క ఆంధ్ర, ఇటు తెలంగాణ. రైట్. తర్వాత అక్కడే స్కూలింగు మఠంపల్లి, కాలేజీ హుజూర్ నగర్. తర్వాత జమైకాకెళ్ళిన. హ్మ్. జమైకాలో యునైటెడ్ నేషన్స్‌లో పనిచేసిన. బిఫోర్ ఐ వెంట్ టు జమైకా, హ్మ్. ఇండియాలో ఐ వాజ్ వెరీ యాక్టివ్ పొలిటీషియన్. రైట్. సిన్స్ నేను 10 ఇయర్స్ ఓల్డ్ నుంచి. హ్మ్. దాంట్లో మాది పొలిటికల్ ఫ్యామిలీ. అందుకని చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం, రాజకీయాల్లో ఉండేటోడిని, జనం అంటే ఇష్టం, జనంలో ఉండేటోడిని. అయితే అనుకోకుండా ఇంటరు, డిగ్రీలో కూడా నేను చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేది. అప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ 23 నేను 98లో మా ఫాదర్ 98లో చనిపోయినరు. అంతకుముందు చనిపోకముందు కూడా నేను మా ఫాదర్తో కలిసి రాజకీయాల్లో ఉండేది. ఇక మా ఫాదర్ చనిపోయినాక నేను మండల పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీకి. రైట్. ఆ మండల పార్టీ అధ్యక్షుడు అంటే చాలా పెద్ద పోస్ట్ అప్పట్లో. ఇంకా తర్వాత నేను ఇక రాజకీయాలలో ఉండాలా, దిస్ కాస్ట్ రైట్, మనీ, ఇదంతా రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు మా తమ్ముడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇక నేనే ఫ్యామిలీకి పెద్ద. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీని ఇప్పుడు నేను ఆదుకోవాలా అంటే కంపల్సరీ నేను సంపాదించాలా. ఇక దానికోసమని బయటికి వెళ్ళిపోయాను నేను 2000లో. బయటికి పోవటం, అంతలో ఆడ జమైకాలో సక్సెస్ఫుల్గా మంచి మంచి జాబ్స్ రావడం, యునైటెడ్ నేషన్స్లో వర్క్ చేయడం. 4 ఇయర్స్ యూఎన్లో పనిచేసిన, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్లో. హ్మ్. ఆ తర్వాత దాంతోపాటు నేను నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ జమైకా అని ఉండేది, మన ఆర్బీఐ లాగా. ఓకే. దానికి నేను కన్సల్టెంట్గా పనిచేసిన. హుహు. తర్వాత ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్కి పనిచేసిన. వీటి తర్వాత ఐ మూవ్ టు కెనడా. ఆ కెనడా మూవ్ చేయడానికి కూడా యునైటెడ్ నేషన్స్లో పనిచేసేటప్పుడు కెనడియన్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళతో కలిసి పనిచేసేది. ఓకే. అప్పుడు మెగ్రాత్ అని ఒక ఆమె ఉండే, తనన్నది సైది నీలాంటి వాళ్ళు కెనడాకి కావాలా, వై డోంట్ యూ కమ్ టు కెనడా, నీకు డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తాం మేమని. ఓకే. అప్పుడు ఐ అప్లైడ్ ఫర్ ఇమిగ్రేషన్. ఐ గాట్ ఇన్ టు 6 months. దాని తర్వాత సరే ఒక సినిమా చూసిన, తుంబిన్ అని. ఓకే. సినిమాలో మంచు గించు బాగుంది, ఒక కొత్త రకంగా ఉంది. వెంటనే సరే ఇది ఎక్కడ అంటే వ్యాంకూవర్ అన్నారు. ఓకే. ఆ మూవీ తీసింది. నాకు అప్పటికే పిఆర్ వచ్చింది. అప్పటికి నేను పోదామా వద్దా అనుకుంటున్నా. ఆ సినిమా చూడటంతో సరే పోదాంపా వ్యాంకూవర్, కానీ వ్యాంకూవర్ వెళ్ళిపోయాను. వ్యాంకూవర్లో ఉన్న కొద్ది రోజులు, వ్యాంకూవర్లో ఇమీడియట్గా వెళ్ళిన. నాకేంటంటే ఒట్టిగుంటం ఇష్టం ఉండదు. నాకు ఖాళీ కూర్చోలేను అసలు. నేను ఇమీడియట్గా ఇక్కడ $100 per hour సంపాదించేది అప్పట్లో నేను కన్సల్టెంట్గా. ఇది 2003-04లో. 20 ఏళ్ల క్రితం మాట. నేను అప్పుడు ఏం చేసిన, ఇమీడియట్గా కాల్ సెంటర్లో జాయిన్ అయినా. జాబ్ సరే ఏదో ఒకటి కావాలా, ఫస్ట్ లోకల్కి అడాప్ట్ కావాలా. $8 per hour ఉండే. అది డే అండ్ నైట్ జాబ్స్ ఉండేవి. ఒక వారం మార్నింగ్ 8 to 12 ఉండేది, ఇంకోటి 12 to 8 ఉండేది, తర్వాత 8 to మార్నింగ్ ఉండేది. అయినా కానీ సరే అడాప్ట్ కావాలా, కొత్త కంట్రీ, లాంగ్వేజ్ వస్తుంది అని కాల్ సెంటర్లో జాయిన్ అయినా. 3 months. సరే ఈలోపు ఇమీడియట్గా మళ్ళీ జాబ్స్ వచ్చేసినాయి. దాంతోపాటు మళ్ళీ ఎందుకు ఉండాలా, నాకు కొద్దిగా కుకింగ్ ఇవన్నీ ఇష్టం. రెస్టారెంట్ పెట్టాలని ఎప్పటి నుంచో కల. ఆ రోజు ఒక రెస్టారెంట్ అమ్మటానికి వస్తే దాన్ని కొనేసిన. ఓకే. ఉన్న డబ్బులన్నీ పెట్టి కొనేసినాం. రైట్. నాకు దాని రెస్టారెంట్ బిజినెస్ తెలియదు, రెస్టారెంట్ పెట్టొచ్చు అని తెలియదు. కాకపోతే ధైర్యం ఏదైనా చేయగలుగుతాను. నాకు ఒకటే ఉంటుంది, ఏంటంటే నా రెజ్యూమీలో నేను చేయంది ఉండకూడదు. వ్యవసాయం దగ్గర నుంచి ఎనీథింగ్, ఓకే. నేను పోయేలోపు నేను చేయంది ఈ దేశంలో ఉండకూడదు అనేది నాకు. అట్లా రెస్టారెంట్ కొనేసి, రైట్. రెస్టారెంట్లో మంచి సక్సెస్ఫుల్. నేను 1, 2, 3, 4 అయినాయి. ఈలోపు ఎవరో మా పక్కన ప్లాట్ అమ్ముతుంటే మళ్ళీ డెవలప్మెంట్ చేద్దామని ఇల్లు కట్టడం మొదలుపెట్టిన. ఓహో. నేను అందరూ 8 months 12 months పడుతుంది ఇల్లు కట్టడానికి. నేను 6 to 7 months ఇల్లు కట్టేసినాడు. ఇది కెనడాలో. ఓకే. కట్టడం అమ్మటం. రైట్. నాకేంటంటే ఏదన్నా పనిలో పడితే అదే ఉంటుంది నాకు 24/7. హ్మ్. అయితే ఈలోపు నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఇష్టం కదా. రాజకీయాలు అనుకొని ఏమో రాజకీయాల్లో కష్టాలు పడ్డాం. అప్పుడు మళ్ళీ రాజకీయాలకు పోవద్దని కెనడియన్ సిటిజన్షిప్ తీసుకున్నా, ఇట్లయితే పోకుండా ఉంటామని. కానీ రాజకీయాలు ఎట్లుంటుంది మామూలు కాదు కదా, అది క్యాన్సర్. ఒక్కసారి లోపలికి వచ్చిందంటే నీకు తప్పించుకోలేవు దాన్ని. ఇది ఈలోపు అయితే 2001 నుంచి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో, హ్మ్. నేను తెలంగాణ కష్టాలు చూసినోడిని, నీటి కష్టాలు చూసినోడిని. ఎందుకంటే మా ఊరు టైలాండ్. మా ఊర్లో చిన్నప్పటి నుంచి మార్నింగ్ 7కి నువ్వు ఊర్లోకి పోతే 6, 7కే
చిన్న పిల్లల తల్లులు ముసలోళ్ళు తప్ప ఊర్లో ఎవరు కనపడరు. మైగ్రేట్ అయిపోయారు అందరూ. అందరు కష్టపడి పని చేస్తారు, పొలాలకు పోతారు. Right. ప్రతి ఒక్కరు కష్టపడేది. కానీ వర్షాధారం పంటలు, వర్షాలు పడవు. ఇక అప్పట్లో పత్తి మిర్చి ఆత్మహత్యలు ఉన్నాయి. ఆత్మహత్యల స్టేజ్ దాకా ఉండే పరిస్థితులు, ఇంక్లూడింగ్ మేము కూడా వ్యవసాయం చేసేది. అందుకని ఆ కష్టాలను చూసినవాడిని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఆవులంటే ఇష్టం, ఎద్దులంటే ఇష్టం, కుక్కలంటే ఇష్టం. అని మీకు తెలుసు కదా, మేకలు, గొర్రెలు, మనం పుట్టిన కాడి నుంచి కోళ్ళు నిజం. అని చూడగానే బయటికి పోగానే మన మన ఇంట్లో ఉండేవి. కరెక్ట్. దాంతోపాటు నాకేంటంటే సహజంగా ఇప్పుడు ఈ దైవ చింతన అయితేంది, ధార్మికత అయితేంది, వీటితోటి నేను ఆలయాల నిర్మాణం కూడా చాలా చేసినాం. అంటే చాలా అంటే మేళచెరువు మా దగ్గర శంభులింగేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. దాన్ని కొన్ని కోట్ల రూపాయలతోటి ఈరోజు మేళచెరువు శంభులింగేశ్వర స్వామి దగ్గర అంటే మంచిగా చేసిండు సైద్ రెడ్డి అంటారు. అది కాకుండా నాకున్న ఈ గోవుల మీద వీటి మీద ప్రేమతోటి వాటిని పెంపుదలని ఇంకా పెద్దగా చేయాలనే దాంతో ఎద్దుల పందాలు 4 సంవత్సరాలు దాదాపు ₹1 కోటి బహుమతులు ఉంటాయి ఎద్దుల పందాలకి. నాకు తెలిసి ఈ దేశంలో అంత పెద్ద ప్రైజులు పెట్టి ఎద్దుల పందాలు పెట్టిన వాళ్ళని నేను ఒక్కడిని. అది కాకుండా ఇంకొకటి సోమప్ప టెంపుల్ అని ఉండే. దాన్ని మొత్తం ఎప్పుడు భృగు మహర్షి అక్కడ తపస్సు చేసిండంటారు. అంత పాత టెంపుల్ని నేను మళ్ళా దాన్ని ఏంది ఈ డబ్బు ఈ కింద నిధులు ఉంటాయని అదని ఇదని చాలా తవ్వకాలు చేసిండ్రు. దాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ రీబిల్డ్ చేసినాం, రీస్ట్రక్చర్ చేయించినాం. అది కాకుండా ఇంకోటి బూరుగడ్డ టెంపుల్ ఒకటి ఉండే. బూరుగడ్డలో ఆదివరాహ లక్ష్మీ నరసింహస్వామి అని ఆ టెంపుల్ని కూడా, అదేంటంటే మన పురావస్తు దాని కింద ఉంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది. అన్నిటి కూడా నేనున్న 4 సంవత్సరాలు టెంపుల్లకి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎవరైతే నిజంగా ధార్మిక దృక్పథం ఉంటుందో, భక్తి ఉంటుందో అట్లాంటి వాళ్ళని చైర్మన్లకు వేయించిన, వాళ్ళతోటి పనులు చేయించిన. ఇక తర్వాత చాలా గుళ్ళు నేను గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకొని వచ్చి చాలా ఊర్లలో కట్టిపించిన. అంటే నాకేంటంటే ఇదొకటే నాకు. ఆవులు కూడా ఎట్లా, మా ఇంట్లో నేను ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడున్నా నాకు మాత్రం ఆవులు కంపల్సరీ ఉండాలి నేనున్న దగ్గర. ఈవెన్ నౌ హుజూర్ నగర్లో అందరికీ తెలుసు, నేను రాగానే ఉరికొస్తాయి కుక్కలు. ఎట్టు ఉరికొస్తాయో మా ఆవులు కూడా అట్టే ఉరికొస్తాయి. నా కారు సప్పుడు ఇంటినే ఉరికొస్తాయి. అందుకని అంటే వీటన్నిటినీ ఇవి మనం పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి, ఒక వ్యవసాయదార కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ నార్మల్ కదా. ఇవన్నీ మనకి ఇష్టంతో కూడుకున్న పనులు. ఇంత ధార్మికతతో మీరు ఉన్నారు కాబట్టే బీజేపీ సిద్ధాంతాలకి మీరు అట్రాక్ట్ అయ్యారని అనుకోవచ్చు, ఒక మాట చెప్పాలంటే. నేను ఈ మధ్య కొన్ని మీటింగ్స్కి పోయినప్పుడు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఈ దైవత్వం మీద కానీ, ఈ హిందూ మతం మీద కానీ, లేకపోతే వీటన్నిటి మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ, వీటి మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ అంటా ఉన్నారు, నువ్వు ఏదో చిన్నప్పటి నుంచి దీంట్లో పుట్టి వచ్చిన వాళ్ళలాగా ఉన్నావు కానీ ఏదో కొత్తగా నువ్వు ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళలాగా లేవంటా ఉన్నారు. ఎందుకంటే ఇది సహజత్వం. మనం ఫస్ట్ నుంచి ఉన్నది ఈరోజు అసలు కరెక్ట్గా మనకున్న పాత్రలోకి వచ్చిన దానికి అన్నట్టుంది. అందుకని ఎప్పుడు నేను కొద్దిగా టచ్లో ఉండేది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా వీళ్ళు అనుకుంటూ మాట్లాడుతుండేది. కాకపోతే నేను ఎప్పుడు బయట ఉన్న ఈ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసుకుంటుండేది. నేను ఎవ్రీ ఇయర్ 2001 నుంచి 16 వరకు కంపల్సరీ ఒక ఇయర్ మిస్ అయ్యి ఉంటా. ఎవ్రీ ఇయర్ 30 days 40 days ఇండియాకి వచ్చేది. అందరితో టచ్లో ఉండేది, అందరినీ మాట్లాడుకుంటా, ఎవరైనా చిన్న హెల్ప్స్ ఉంటే చేస్తూ ఉండేది, ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తూ ఉండేది, హాస్పిటల్స్కి హెల్ప్ చేస్తూ ఉండేది. అందుకని నేను ఎప్పుడు అంటే భౌతికంగా ఆడున్నా కానీ మానసికంగా ఇన్నే ఉన్నా. ఎలక్షన్స్ వస్తే నా ఫోన్ బిల్లు అప్పట్లో ఈ గినేజులు లేకపోయాయి. $2000 అయ్యేది మంత్లీ ఫోన్ బిల్లే. ఓకే, అంటే అట్లా అందరితో మాట్లాడుతూ ఉండేది. ఇక దాంతో నేను మళ్ళీ 2014లో తెలంగాణ ఉద్యమం పీక్ వచ్చినప్పుడు 9లో నాకు కేసీఆర్ గారు పరిచయం కావటం, తర్వాత 14లో తెలంగాణ రావటం. తెలంగాణ వచ్చినాక నేను ఎప్పుడు అనుకునేది, ఎప్పుడు తెలంగాణ వచ్చి తెలంగాణని మన పేరు రాస్తాము, ఇక్కడ ఎయిర్పోర్ట్లో రాయాలి కదా, నువ్వు అడ్రస్ రాసినప్పుడు నేను తెలంగాణని రాయాలనుకునేది. అనుకొని June 2 రోజు ఆ రోజు దిగి తెలంగాణని రాసి వచ్చిన ఊళ్ళో, దానికోసం బుక్ చేసుకున్న టికెట్. ఇక్కడికి వచ్చి మినిస్ట్రీ ఇస్తుంటే ఆ రోజు దానికి ప్రమాణ స్వీకారానికి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినా. ఓన్లీ 1 week కోసం వచ్చి, ఓన్లీ దాన్ని రాయటానికి వచ్చి వెళ్ళిపోయిన బ్యాక్. అయితే వెళ్ళిపోయినాక మళ్ళీ 16లో అనుకోకుండా 15లో మళ్ళీ బ్యాక్ హాలిడేస్కి వచ్చినాం పిల్లలతో. వచ్చినాక ఇంక నాకు పోబుద్ది కాలే, ఉందాం తెలంగాణలో, మన అవసరం ఉంది, తెలంగాణ ఏర్పడ్డది,
ఈరోజు యూత్కి ఏదైనా చేద్దాం. ఎందుకంటే నేను యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన, కెనడాలో పనిచేసిన, ఎక్కడ చేసినా అక్కడికి రిలేట్ చేసుకునేది. అంటే ప్రాబ్లమ్స్ ఏంది, ఎట్లా మనం క్లారిటీ అంటే ఎట్లా సొల్యూషన్ ఇవ్వచ్చు ఇట్లా. దానికోసమని నేను కెనడాలో నుంచి వచ్చినాక 16లో ఇక ఇక్కడే ఉండి మా పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయాను ఆగాగానికి. పిల్లలకి స్కూల్ నచ్చింది. ఓకే జాయిన్ అవుతామన్నారు. జాయిన్ చేసినప్పుడు ఎంత 3rd గ్రేడ్ ఒక అయినా 7th గ్రేడ్ ఒక అయినా వాళ్ళని జాయిన్ చేయించినాక దట్స్ ఓకే ఇక్కడే ఉంటా అని చెప్పిన. మా వైఫ్ని పంపించిన కెనడాకి, అన్ని క్లోజ్ చేసేసి రెస్టారెంట్స్ మా కజిన్ నుంచి మొత్తం ఇల్లు రెంట్కి ఇచ్చేసి రమ్మని. అంటే అన్ప్లాన్డ్ అనమాట ఏదైనా. ఎందుకంటే నేను నిర్ణయాలు అట్లే తీసుకున్నాను. ప్లానింగ్ ఉండదు, ప్రీ ప్లానింగ్ ఉండదు. అంటే నేను ఇది చేద్దామంటే చేసేయాలి అంతే ఇక. అది ఎట్లా ఉండదు. ఇక వచ్చేసినాక అప్పుడు సై యూత్ అని ఒకటి పెట్టినాం 16లో. సై యూత్ అని పెట్టి నా ఎయిమ్ ఏంటంటే నేను ఇట్టి పరిస్థితులు అంటే యూత్ మోటివేషన్ అని చేయాలి. మోటివేషనల్ యూత్ని వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలా. అది కూడా ఎందుకు వచ్చిందంటే నేను ఊర్లోకి పోతూ ఉంటాను కదా. ఊర్లోకి పోయినప్పుడు సాయంత్రం కల్లా పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఊళ్ళో ఉండేది. వాళ్ళందరూ వర్క్ చేయడానికి ఇష్టం లేదు, అంటే పోకపోయేది. ఏమన్నా అంటే నాకు జాబ్ రావట్లేదు అంటారు. మరి హైదరాబాద్ పోయి కష్టపడరాదంటే ఇది ఎట్లా? ఇక నీకు ఒక్కసారి అలవాటు పడితే ఇక నీ వాళ్ళు బయటకు వెళ్ళడాడు ఎవరైనా. నేను అందుకే కెనడాలో నీకు ఫస్ట్ చెప్పింది నేను ఏమని, పోగానే కాల్ సెంటర్లో పనిచేసిన. ఒక్కసారి మనం దానికి అలవాటు అయిపోతే ఇంక అట్లే ఉండిపోతాం. ఇక అందుకని అది లేకుండా చేయాలా. అందుకని వీళ్ళకి అసలు ఆ వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలంటే వాళ్ళకి ఏదో రకంగా తీసుకురావాలని చెప్పి నేను సై యూత్ అని పెట్టిన. సై యూత్ అని పెట్టి యూత్కి మోటివేషనల్ క్లాసెస్ స్టార్ట్ చేసిన. ఇక్కడి నుంచి మూర్తి గారని రకరకాల మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకుపోవడం, 500 మందిని కూర్చోబెట్టడం, వాళ్ళతో మాట్లాడియటం. అంటే మీకు ఎట్లా చేయాలా, పేరెంట్స్ ఎట్లా ప్రౌడ్గా చేయాలా మీరు. అట్లా ఒక మండలంలో మొదలు పెడితే అన్ని మండలాలలో మొదలు పెట్టేసరికి నాకు యూత్ మెంబర్స్ ఆల్మోస్ట్ 4000 మెంబర్స్ అయిపోయారు, వాలంటీర్స్. ఓకే, ఒక ఫోర్స్ అయిపోయింది సై యూత్ అనేది. తర్వాత ఈలోపు అంకిరెడ్డి ఫౌండేషన్ అని పెట్టిన మా ఫాదర్ పేరు మీద. దాంతో యూత్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించడం కానీ, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఈ జాబ్ మేళాసు వాళ్ళని, లేకపోతే పోలీస్ ట్రైనింగ్ ఇట్లాంటివి ఏమైనా ట్రైనింగ్స్, మళ్ళీ హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్కి పంపించాలు, ఇవన్నీ కూడా వరుసగా చేసుకుంటూ వచ్చేది దాని మీద, అంకిరెడ్డి ఫౌండేషన్ మీద. మీరు ఆలోచించేశారో ఆలోచించకుండా చేశారో కానీ అప్పుడే పొలిటికల్ గ్రాస్ రూట్ లెవెల్లో మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారు. అంటే అది నేను పాలిటిక్స్ అనుకుని మొదలు పెట్టలే, కాకపోతే పాలిటిక్స్ అన్నట్టే వచ్చేసి అది యూజ్ అయింది మీకు. అయితే సడన్గా ఒకరోజు నాకు 16లోనో 17లోనో కేసీఆర్ గారు పిలిచి సైది మాకు హుజూర్ నగర్లో ఎవరు లేరు, పార్టీ డల్ ఉంది, నీది హుజూర్ నగరే కదా, నువ్వు వై డోంట్ యూ కంటెస్ట్ ఇన్ హుజూర్ నగర్ అని అడిగింది. అంటే అప్పుడు సిటిజన్షిప్కి రివోక్ చేయడానికి అప్లికేషన్ పెట్టి రివోక్ చేసినాం. సడన్గా ఆ రోజు రావటం, ఈలోపు నా పేరు మొత్తం ఎక్కడన్నా తెలవటం. అప్పుడు ఒక్కడనే రావటం. కాకపోతే తర్వాత ఒక ఫోర్స్ అయిపోయింది. ఇక నన్ను టికెట్ అనౌన్స్ చేయటం, అది కూడా లాస్ట్ రోజు, ఆ ఫస్ట్ టైం ఎలక్షన్ 2018లో. అది ఇక మొత్తం యూతే నాకు. మామూలుగా అప్పుడు దాకా టీఆర్ఎస్కి బేస్ లేదు అక్కడ. ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డ్ నెంబర్ లేడు, ఎవరు లేరు. అప్పుడు నేను మొత్తం కంప్లీట్గా యూత్ అంతా వర్క్ చేసింది నాకు. యూత్ వర్క్ చేయడం ఆల్మోస్ట్ ఓన్లీ 7000తో ఓడిపోయాను నేను ఫస్ట్ ఎలక్షన్. ఆ 7000 కూడా గుర్తుల కన్ఫ్యూజ్ వల్ల. అంటే నేను రియల్ ఇంకా పాలిటిక్స్లోకి రాలే కదా, అందుకని ఆ గుర్తుల కన్ఫ్యూజ్ ఉంటుంది, ఈ పేరు కన్ఫ్యూజ్ ఉంటుంది అని ఆలోచించలేదు. వాళ్ళేమో తెలివెంబటి గుర్తులకి పేరు దగ్గర ఉన్న వాళ్ళకి 2-3 వేసింటారు దాంట్లో. అది ఓడిపోయినా. దట్స్ ఓకే, నేను ఓడిపోయినా బాధపడలే. ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చినాం, ఏదో పదవుల కోసం కాదు. బట్ నేను అంటూ వచ్చినాక నన్ను గుర్తించి 84,000 మంది ఓట్లు వేసిండ్రు. ఇక అంతకంటే గొప్పగా ఏం కావాలి లైఫ్లో. దాంతో మళ్ళీ డే అండ్ నైట్ కష్టపడ్డా ఆ రోజు నుంచి. ద డే ఐ లాస్ట్, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినా హుజూర్ నగర్కి కౌంటింగ్ రోజు. ఆ రోజు మళ్ళీ మధ్యలో మీటింగ్ పెట్టి చెప్పిన, నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఎవరైనా అనుకునేరు మీరు, సైదిరెడ్డి కెనడా నుంచి వచ్చిండు, పోటీ చేసిండు, ఓడిపోయిండు, మళ్ళీ వెళ్ళిపోతారేమో అనుకునేరు, వెళ్ళిపోవడం రాలే, ఉండటానికే వచ్చిన, ఇల్లు కూడా స్టార్ట్ చేసిన, ఖచ్చితంగా ఈయనే ఉంటా, మీకోసమే ఉంటా అని చెప్పి నమ్మకాన్ని ఇచ్చిన. ఆ రోజు నుంచి డే అండ్ నైట్ మళ్ళీ రొటీన్ తిరుగుతూనే ఉన్న ఊర్లలో. ఒక్కొక్క ఊరు 5-6 సార్లు తిరుగుంటా. అప్పుడు అనుకోకుండా సడన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ కావటం, ఇమీడియట్గా బై ఎలక్షన్ రావడం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలోనే. ఎలక్షన్ వచ్చిన రోజే జనం డిసైడ్ అయిపోయారు సైదిరెడ్డి ఎమ్మెల్యే అవుతాడని. ఏమంటే మళ్ళీ టికెట్ రావటం. ఇక దాంట్లో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏది ఇంటర్మీడియట్ ఇష్యూస్ అని, తర్వాత ఆర్టీసీ స్ట్రైక్స్ అని, ఇవన్నీ ఉన్నాయి. ఇక దాంతో అయినా కానీ మళ్ళీ నాకు టికెట్ ఇవ్వటం, నేను హ్యూజ్ మెజారిటీ 44,000తో గెలవటం, ఇక అట్లా నడిచిపోయింది.
ఈ రకంగా ఫస్ట్ నుంచి ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఇందుకు మీకు కేటీఆర్ గారు ఎక్కడ పరిచయం అండి? అక్కడ అబ్రాడ్‌లోనే పరిచయం అన్నట్టుగా విన్నాను. కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చినాకనే పరిచయం. నాకు కేసీఆర్ గారే ఫస్ట్ పరిచయం. ఇస్ ఇట్? ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం మూమెంట్లో కానీ నాకు జగదీష్ రెడ్డి గారి ద్వారా అయితేంది, తర్వాత ఉద్యమంలో నేను అంటే అక్కడ కూడా మేము ఏం చేసేదంటే మీకు తెలుసు కదా, ఇక్కడ కంటే కూడా బయట అప్పుడు ఏంది ఆ ఉద్యమం మూమెంట్లో ఆంధ్ర తెలంగాణ అంటే మాట్లాడుకోవడమే పని చేసినాం కొద్ది రోజులు, అంత క్లోజ్గా ఉండేది. అవును. ఇక దాంట్లో మేము ఎప్పుడైనా ఈ ఇండియన్ ఎంబసీ ముందు పోయి ప్లే కార్డ్స్ పట్టుకోవడమో, లేకపోతే ఓల్డ్ హ్యూమన్ రైట్స్కి పోయి ఇక్కడ ఈ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు వాళ్ళని కాపాడాలా, మీరు ఇంటర్వ్యూని కావాలని చెప్పడం. నేను ఎందుకంటే నేను యుఎన్లో పనిచేసినప్పుడు వరల్డ్ హ్యూమన్ రైట్స్ హెడ్ ఉండేది ఓల్డ్ హ్యూమన్ రైట్స్కి, మరియం మలువా అని. అంటే తను నాకు పర్సనల్గా పరిచయం ఉండటం, తనతో నేను మాట్లాడటం, నేను పోయి సైడ్ అక్కడ ఇచ్చే నేను కూడా ఏమైనా ఉంటే చూస్తా అని చెప్పటం, అట్లాంటి ఏం చేసుకుంటూ వచ్చినాం. అట్లా కేసీఆర్ గారికి నేను పరిచయం కావటం, ఇంకా దానికి ఇదో మూలం. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా సేమ్ బ్యాండ్ విడ్త్ కదా, తను బయట నుంచి వచ్చిండ్రు, నేను బయట నుంచి వచ్చిన. నేను ఐ స్పీక్ ఫ్రాంక్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. నేను నాకు పెద్ద అంటే ముఖమాటం దాచుకోవటం, లేకపోతే నేను ఏదో భయపడడం నాకేంది, 8 రాళ్ళకు ఉద్యోగం చేయగలుగుతా, 8,000తో చేయగలుగుతా, 10,000తో చేయగలుగుతా, నేను దేనికి భయపెట్టండి కాదు. ప్లస్ నేను ఏది ఆశలు పెద్ద పెద్ద కోరికలు ఉండండి అంతకంటే కాదు. అందుకని రియల్గా ఏదైనా ఉంటే గట్టిగా చెప్పేస్తా. అందుకని అందరికీ దగ్గరగా అయిపోయినా, కొద్దిగా దూరం కూడా అయిపోతా. ఎందుకంటారు దూరం ఎందుకు అయిపోతాను? ఫ్రాంక్ కొంచెం మాట్లాడకూడదు కదా, అంటే డైరెక్ట్గా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటాయి రాజకీయాలలో, సినిమా ఫీల్డ్లో ఉన్నట్టే బాబు గారు ఆడనాలా, ఈడనేమో ఎస్ సార్ అని ఈడనాలా, ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీలలో. కానీ నేను అనలేను అట్లా. మిమ్మల్ని చూస్తేనేమో ఇంత సాఫ్ట్ నేచర్ ఉంది, ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు. మీ గురించి ఏమో నేను విన్నదంతా క్వైట్ ఆపోజిట్ ఉంది. మీరు చూస్తే నిజంగా చెప్తున్నాను, అంటే మీ కంప్లెక్షన్ కానీ, ద వే యూ టాకింగ్ టు ద పీపుల్ కానీ, ఇంత సాఫ్ట్ నేచర్గా ఉండి నేను విన్నదానికి రెండింటికి టోటల్ కాంట్రాస్ట్ ఉంది సార్. ఇదే బ్రహ్మానందం గారు చెప్పినట్టు మీరు ఇప్పుడే ఇంత కంప్లెక్షన్ ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో అన్నట్టుగా. సో మిమ్మల్ని చూసినప్పుడు అనిపించింది ఏంటంటే నిజంగానే నా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంత రాజకీయంగా ఇంత తిరిగారా, మరి అలాగే ఉన్నారు సార్ గ్లామరస్గా మీరు. అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు సే దట్, బట్ మీకు లేడీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారని విన్నాను, అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఫాలోవర్స్ అంటే నేను ఏంటంటే, ఒకటి నన్ను ఎవ్వరు కూడా ఎమ్మెల్యే అనుకోరు, నన్ను ఎవ్వరు కూడా సార్ అని అనలేరు. ఎందుకంటే ఇంతకుముందు మా దగ్గర ఎమ్మెల్యే అంటే సార్ అనాలా, ఇక వాళ్ళ భార్య అయితే మేడం అనాలా. కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఏమో సైద్ అన్న అంటారు, సైద్ రెడ్డి బాబాయ్ అంటారు, సైద్ అమ్మ అంటారు, లేకపోతే ఇక అరే అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక దాంతో క్లోజ్నెస్ ఎక్కువ, ఎవ్వరు కూడా వేరే ఫీల్ కారు దాంతో. అందుకని మీ లేడీస్ కూడా ఎస్పెషల్లీ నేను కొన్ని చోట్ల ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయినా కాకముందు మామూలుగా అంతకుముందు ఎమ్మెల్యే ఆఫీస్ ఎట్లుంటుంది అనేది చాలా మందికి తెలియదు. ఎవరికి అవసరం ఎమ్మెల్యే, ఎవరు లీడర్లు పోతారు, మాట్లాడుకుంటారు, వస్తారు. మొత్తం మీద ఒక్కొక్క మా కాడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మండలానికి ఒకడు ఉంటాడు, మొత్తం మీద 40-50 మందితో మాట్లాడతాడు. కానీ నా దగ్గరికి ఎంతమంది వస్తారంటే, ఒక ఆమె చాలా పూర్ లేడీ హాస్పిటల్కి పోయింది, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే తనకి కడుపులో గడ్డ అయిందని చెప్పిండ్రు. హాస్పిటల్లో సర్జరీ చేయాలమ్మా, నీకు హైదరాబాద్ పోవాలని చెప్పిండ్రు. అంటే మా అమ్మ ఎట్లా సార్ అంటే, ఏముంది నువ్వు ఎమ్మెల్యే గారికి పో చేపిస్తాడని చెప్పిండ్రు. అంటే గరిడేపల్లి నుంచి ఆమె నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, చాలా పూర్ లేడీ. రాగానే ఏందమ్మా అని అడిగింది, నేను పలకరించిన. అంటే లేదు సార్ ఇట్లా అయింది, అసలు గుర్తుపట్టలేకుండా, అంటే మనిషి ఒక రకంగా ఏం కావాలి మరి నీకు, నాకు సర్జరీ చేయాలి సార్ అన్నది. అంటే ఇమీడియట్గా దట్స్ ఓకే నేను చేపిస్తా అని చెప్పిన. ఏమంటే నిమ్స్ హాస్పిటల్తో మాట్లాడిన, తనకి కొంత ఇచ్చి నిమ్స్కి పంపించిన. నిమ్స్ నుంచి మళ్ళీ ఇమీడియట్గా గవర్నమెంట్ సపోర్ట్ తోటి తనకు సర్జరీ చేయించినాక ఇట్లా చాలామందిగా మా లేడీస్కి ఒక్కోసారి వాళ్ళ బజార్లో రోడ్ వేయలేదంటే వాళ్ళే డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోతే పని అయిపోద్ది అంటే డైరెక్ట్ నా దగ్గరికి వస్తారు. అన్న ఇగో ఈ రోడ్డు కావాలా, మాకు ఇట్లా కావాలా. అందుకని వాళ్ళకేంది ఇంతకుముందు దాకా రాజకీయ నాయకులతో మాట్లాడిన అలవాటు లేదు. నేను ఎక్కడికి పోయినా మెన్ ఎంత వస్తారో ఉమెన్ కూడా అంతమంది దగ్గరకు వచ్చేస్తారు, ఎందుకంటే మాట్లాడతాం కదా. అంటే మీరు ఒక పెద్ద ప్రోటోకాల్ ఏం పెట్టుకోలేదు, జనాలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ యాక్సెస్. అందుకని వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. వచ్చి ఏ చిన్న సమస్య కూడా ఫోన్ చేయటం ఇంకా ఈజీ చాలా మందికి. ఇక అందుకని ప్రతి ఒక్కడు ఫోన్ చేయటం, అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తారు. ఒక్కొక్కసారి నాకు నెలకి అట్లీస్ట్ 1-2 కాళ్ళు పెట్టుకుని ఫోన్ చేసే ఉంటాయి. అంటే సైదన్న ఫోన్ ఎత్తుతాడు లేదని, అంటే చాలా మంది ఎత్తుతాడు చూసిన వాడు నాకు ఫోన్ అని. కొంతమంది ఒట్టిగానే అన్న ఎక్కడున్నావు అని చేస్తారు, అంటే ఫోన్ ఎత్తుతాడని. అందుకని చాలా ఈజీ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి మానవుడు అనుకుంటారు, నా సొంతోడు అనుకుంటారు.
ఎవరైనా మా చుట్టం మా అన్నం అంటారు అనుకుంటారు. ట్రూ. అందుకని ఈజీగా ఉంటుంది. అంటే సార్ ఇప్పటివరకు మీ గురించి నేను విన్నది ఏంటి అని అంటే కేటీఆర్ గారి ప్రోద్బలంతోనే మీ పరిచయంతోనే మీరు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారని. సో వన్స్ ఫర్ ఆల్ నేను మీ నుంచి ఒక క్లారిటీ జనాలకు ఇస్తే ఏది నిజం అనేది తెలుసుకుంటారని కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో అయితే మీరు ముందు పరిచయమే కేసీఆర్ గారు మీకు. ఓకే, ఆయన ప్రోద్బలంతోనే మీరు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అవును. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రజలు అనుకునేవి, మీడియా వాళ్ళు అనుకునేవి, అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకునేవి, జనాలు మీ గురించి జనరల్గా అనుకునే పాయింట్స్. మీకు ఇబ్బంది లేకపోతే గో హెడ్. న్యాచురల్గా అడుగుతాను, మీకు ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. Yeah. ఇప్పుడు ఎంతో ఇంట్రెస్ట్గా కేసీఆర్ గారు పిలిచారని చెప్పని మీరు బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. బట్ సడన్గా వితౌట్ ఇంటిమేషన్ మీరు నిర్ణయం తీసుకుని మీ అంతటి మీరు బీజేపీలోకి జాయిన్ అయ్యారనేది విన్నాను. ఇది నిజం సార్? ఏది నిజం ఇందులో? అంటే ఇంటిమేషన్ అనేది ఏం కాదు, ఇంటిమేషన్ ఉంది. మ్మ్. అంటే ఇట్లా అంట కదా అని నన్ను పిలిచి అడిగినరు. మ్మ్. అంటే ఎస్ ఆలోచిస్తున్నా అని చెప్పిన. మ్మ్. దేనికి అంటే సరే అక్కడ చెప్పే ఏం చెప్పినా నేను ఎందుకు పోవాలని మీకు చెప్తా. Yes, sir. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది మీరు నా జర్నీ చూసిరు. Yes. నేను దేనికైనా అంటే రాజీ పట్టేవాడిని కాదు. ప్లస్ నేను ఏ పని చేయాలనుకుంటే అది ఫుల్ ఫ్లెడ్జ్ చేసేటోని. బిజినెస్ చేసేటప్పుడు బిజినెసే చేస్తా, రాజకీయం చేసేటప్పుడు రాజకీయమే చేస్తా, రాజకీయం సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తా. Right. అంతేగాని నేను నా జీవితాన్ని ఒక 15 ఏళ్ళు బయట తిరిగి సిటిజన్షిప్లు తీసుకొని పిల్లల్ని అంత సేఫ్గా చూసుకునేటప్పుడు నేను వీడికి వచ్చింది రాజీ పడి ఒకళ్ళ కోసం పనిచేయటానికో లేకపోతే ఒక కుటుంబం కోసం పనిచేయటానికో కాదు కదా. నేను అనుకున్న మోటివ్ వేరు, నేను వచ్చింది రాజకీయాలకు వేరు. నేను వచ్చింది ఏంది, కొన్ని వేల మంది యూత్ని అనుకోవాలా, యూత్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, వాళ్ళతోటి లైఫ్ కుటుంబాలు వేల కుటుంబాలు బాగుపడాలని రాజకీయాల్లోకి వచ్చిన. దానికోసమే నేను పెట్టిన ఫస్ట్ సై యూత్ పెట్టిన, యూత్ మోటివేషనల్ పెట్టిన, యూత్కి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించిన, ఇవన్నీ కూడా దానికోసమే పెట్టిన. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చినాక ఏదైతే నేను ఎమ్మెల్యే అయినాను అన్ని మిగతా పనులు చేసినాం. ఏ విలేజ్కి నేను ఏ రోడ్డు లేదు. ఈరోజు గత స్వాతంత్రం వచ్చిన కాంచి ఎంత పని చేసినరో ఈ 4 yearsలో అంత పని చేసిన. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. కొన్ని వేల కోట్ల రూపాయలతో పనులు తీసుకొచ్చిన. కానీ నేను అనుకున్నది ఏదైతే ఉన్నాయో మనం యూత్కి ఎట్టి పరిస్థితుల్లో యూత్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే యువ భారతం ఇది. ప్రపంచంలోనేమో ఎక్కడ పట్టినా పనిచేసేటోళ్ళు లేక ఇమిగ్రెంట్స్ కోసం చూస్తూ ఉన్నారు. మనమేమో పనిచేసే ఇంత యూత్ ఫోర్స్ ఉండి మనం ఏం చేయలేకపోతా ఉన్నాం. మనం అప్పుడు నేను విన్నది ఎయిర్పోర్ట్ కట్టడానికి చైనా నుంచి ప్లంబర్లు వచ్చిరని, ఎయిర్పోర్ట్లో ఎయిర్ కండిషన్లు చేయడానికి చైనా నుంచి ఎయిర్ కండిషన్ మెకానిక్స్ వచ్చిందని, ఈ విమానాలు బాగు చేయడానికి వేరే దేశానికి తీసుకొస్తున్నారని. అంటే మన దగ్గర స్కిల్స్ ఉంది, మనం అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి మనం హెడ్స్ ఉన్నాం ఈరోజు. కానీ మనం దీన్ని యూజ్ చేయలేకపోతున్నాం. అందుకని ఆ గ్యాప్ ఫిల్ చేయాలనుకుని రాజకీయాల్లోకి వచ్చినాం. దానికోసమే నేను రైజ్ అని ఒకటి పెట్టిన, రూరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిల్ ఎంపవర్మెంట్ అని. దాంతో స్కిల్స్ నేర్పించడం, వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం. అందుకని అవన్నీ చేయలేకపోయినారా ఈ 4 years పీరియడ్లో ఎమ్మెల్యేగా అయినాక. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే, ఎందుకంటే ఇక్కడ నేను చాలాసార్లు అడిగిన, ఈవెన్ కేటీఆర్ గారు అడిగిన, అన్న వీ నీడ్ తెలంగాణ స్కిల్ మిషన్. తెలంగాణ ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది సెంట్రల్లో ఉండి వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఇంతవరకు ఒక స్కిల్ మిషన్ పెట్టలేకపోయినాం 10 years ఆఫ్ అవర్ టైంలో. నేను చాలాసార్లు అడిగిన, అంటే ఇట్లాంటివన్నీ చేయాలా అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే స్కీమ్స్ తీసుకురావచ్చు. ఈరోజు ఎన్నో రకాల స్కీమ్స్, ఇక్కడేమి ఎంతసేపు ఫ్రీ బీస్ అనుకుంటా ఉన్నాం. కానీ అక్కడ నేను కొన్ని స్కీమ్స్ చూసినాక ఈ మన విశ్వకర్మ అని కానీ, ముద్రా లోన్స్ అని కానీ, స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చే లోన్స్ కానీ, అంటే నువ్వు పని చేస్తే తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాం, ఎస్ యూ పే బ్యాక్ విల్ గివ్ యూ మోర్. అట్లా నువ్వు చాలా సబ్సిడీస్ కూడా తక్కువే, కానీ వెరీ లెస్ ఇంట్రెస్ట్ రేట్స్, కొంత సబ్సిడీ ఉండొచ్చు. అయితే ఆ రకమైన స్కిల్స్ మనం నేర్పియాలి వీళ్ళందరినీ. నేను చాలా అంటే మోటివేషనల్ స్పీకర్ కూడా పోయేది. అందుకని వాళ్ళని మోటివేట్ చేయడానికి కొంతమంది జీవితాలు ఇతివృత్తాలు చదివేది, అంటే వాళ్ళని ఎట్లా పైకి తీసుకుపోవాలని. అందుకని ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ప్లస్ మనకు మంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈరోజు మోడీ లాంటి విజన్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వాళ్ళ కంటే కూడా బయట ఉన్న వాళ్ళకి మోడీ గారి వాల్యూ ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మేము బయట ఉన్నాం 2003లోనో 4లోనో నేను ఒకసారి డాలాస్కి పోయినా. డాలాస్కి పోతే ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నా, ముషరఫ్ ఇంటర్వ్యూ కనపడతా ఉంది. అంతకు ముందు రోజే మన ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చిండు వెళ్ళిపోయిండు. ముషరఫ్ ఇంటర్వ్యూ మాత్రం అన్నిట్లలో, న్యూయార్క్ టైమ్స్లో ఇంటర్వ్యూ వస్తుంది, సిఎన్ఎన్లో ఇంటర్వ్యూ వస్తుంది, అన్నిట్లలో ఇంటర్వ్యూ. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ వస్తూ ఉంది, ఇండియన్ది లేదు. అంటే అసలు ఇండియన్ చాలా మందికి ఇండియన్ అంటే కూడా తెలియదు. అమెరికాలో కొంతమందికి ఇండియన్ అంటే నువ్వు రెడ్ ఇండియన్ అనుకుంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి హిస్టరీ తక్కువ. అయితే
దాంతో నేను అదేంద్రనాయన ఇట్లుంది అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తే మోడీ గారు, నేను 2015లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక కెనడాకి వచ్చిండ్రు. కెనడాకి వస్తే అప్పుడు హార్పర్ ప్రైమ్ మినిస్టర్ ఉండే. హార్పర్ గారు తన ప్రోటోకాల్ని వదిలిపెట్టి, మామూలుగా ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేయకూడదు, కానీ తన ప్రోటోకాల్ని వదిలిపెట్టి మన ప్రైమ్ మినిస్టర్ తోటి టొరంటో టు వ్యాంకూవర్ ఫ్లై చేసిండు తన ఒకే కారులో. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇంత వాల్యూ వచ్చిన సంవత్సరానికి. ఆ తర్వాత ఇప్పుడైతే ఇంకా నిలబడిపోతా ఉన్నారు. వరల్డ్ అసలు ఇప్పుడు లీడర్ అంటే మోడీని చూస్తూ ఉంది. అందుకని బయట ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది మోడీ ఇండియాకి ఎంత వాల్యూ వచ్చింది, ఇండియన్కి ఎంత వాల్యూ వచ్చింది, ఇండియన్ పాస్పోర్ట్కి ఎంత వాల్యూ వచ్చింది. ఫస్ట్లో వీసాలకు పోతే వీసాలు రిజెక్షన్లు, కొన్ని కంట్రీస్కి రానియరు. కానీ ఈరోజు ఎంతమంది ఆనరబుల్ వీసాలు ఇస్తూ ఉన్నారు. ఏ దేశం పోయినా ఆనరబుల్ వీసాలు పోతే ఇలా ఉరికిపెచ్చి ఇస్తూ ఉన్నారు. ఇండియాకి పెట్టుబడుల వరదలు వస్తూ ఉన్నాయి. ఎంతోమందికి ఇప్పుడు ఒక ఇండియా అనేది ఒక డెస్టినేషన్ అయిపోయింది వ్యాపారాలకు కానీ అన్నిటికి కూడా. అందుకని ఇట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మనకుండి ఈ దేశం కోసమే పుట్టి తనకంటూ సొంతమే లేకుండా, మళ్ళా అది కాకుండా మనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా ప్రైమ్ మినిస్టర్కి. ఆ గిఫ్ట్స్ ఇచ్చిన వాటిని అన్నీ తీసుకుపోయి ఆక్షన్లో పెట్టి 100 కోట్లు వస్తే మళ్ళీ శ్రీనిధి అని పెట్టి వాళ్ళకి ఇచ్చేసి, అంటే తనకంటూ ఏది లేకుండా పనిచేసేటోళ్ళకి మనం చేయాలా, దాంతో చేస్తే మనం కూడా ఇంకా దేశానికి ఏమైనా చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో ముందు పార్టీ మారాలనుకుంటున్నాను. అదిగాక ఇక లోకల్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటి, మనమేమో హార్ట్ పెట్టి పనిచేస్తాం, కానీ పాలిటిక్స్కి వచ్చేసరికి, పదవులకు వచ్చేసరికి వాళ్ళకుండే ఎంగేజ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే నువ్వు ఎంతవరకు యూజ్ అవుతావు, లేకపోతే ఇంకోటి ఎవడన్నా వస్తే కొత్తగా యూజ్ అవుతాడా. కానీ నేను రాజకీయాల కోసం రాలే కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో దేశానికి ఏమైనా చేద్దాం అనుకొని వచ్చినాం. నేను ఎప్పుడు అనుకునేది ఏది లేకపోయినా మళ్ళీ $10,000 జాబ్ వస్తుంది, ఏముంటుందా, చేసినంతసేపు చేస్తాం, చేయకపోతే మళ్ళీ జాబులు ఏదో ఒక జాబ్ చేసుకోగలుగుతాం. కానీ ఈ కాల్ రికార్డింగ్స్ ఏంటి సార్ గొడవ ఏంటి యాక్చువల్లీ? నాకు ఇప్పుడే అదే అనుకుంటా ఉన్నాం. కాల్ రికార్డింగ్స్ అంటే సరే లీడర్లకు పెడితే ఓకే, లీడర్ల భార్యలకి ఫ్యామిలీస్ కూడా పెట్టిరా నాకు కాడి నుంచి. ఇప్పుడు ఏమి వినాలా, ఎంతమంది డేటా వినాలా, వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉంటారు, నాకు అర్థం కాదు. అంటే ఇదంతా ఏమంటారు, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేకను, భయము, ఆ భయంతో చేసిండ్రేమో ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు వదిలేస్తే ఈజీగా ఉండేది. ఇవన్నీ ఇన్న కాడి నుంచి నేను ఇంకా మంచి పని చేసి నేను తెలియక ముందు తెలిసినాక అయితే ఇంకా ఘోరంగా ఉండేదేమో. ఒక రకంగా ప్రజల్లో కూడా ఈరోజు చాలా అంటే ఒక కోపం ఉంది. ఇప్పుడు దాకానేమో అంతకుముందేమో ఒట్టిగా ఫ్యామిలీ మీద కోపం ఉండేది. అంటే ఫ్యామిలీ అనేది ఏంటంటే, నేను ఈరోజు ఎనీ రీజనల్ పార్టీ, ఇప్పుడు మీరు ఏ రీజనల్ పార్టీ తీసుకున్నా ఎక్సెప్ట్ నవీన్ పట్నాయక్ గారు, ఏ రీజనల్ పార్టీ తీసుకున్నా ఫ్యామిలీ కోసమే. మీకు ఇలా డిఎంకే చూస్తే మొత్తం ఫ్యామిలీయే, నీకు మన పార్టీ చూస్తే బీఆర్ఎస్ మొత్తం ఫ్యామిలీయే, నీకు పోతే లల్లూ ప్రసాద్ వాళ్ళది ఫ్యామిలీయే, ములాయం సింగ్ గారిది ఫ్యామిలీయే, చివరికి మమతా బెనర్జీ గారు కూడా తనకి పిల్లలు లేకపోయినా అది ఫ్యామిలీయే, మేనల్ని ఎవరిని ఎత్తుకుంటా ఉన్నారు. అంటే ఈ రకమే ఎంతసేపు రీజనల్ పార్టీస్ అంటే ఇట్నే ఉంటాయి. ఇక అందుకని ఇట్లాంటి ఫ్యామిలీ బిజినెస్లకి మనం ఇంకో డీలర్ కాకూడదు. మనం ఎంతసేపటికి పొలిటీషియన్గా ఉన్నాం, మనం దేశానికి ఏమైనా చేద్దాం, చేసేదానికి ఒక మంచిది. ఇప్పుడు ఏముంది, కాంగ్రెస్లో పోతున్నట్టు తీసుకోరా, ఎమ్మడే తీసుకుంటే నన్ను. అట్లాంటిది బీజేపీకే ఎందుకు అనుకుంటా అంటే, ఖచ్చితంగా మనం ఏదైనా దేశానికి సేవ చేయాలంటే బీజేపీకే పోవాలా, మోడీ గారి కిందనే అనుకున్నట్టు అదృష్టం సడన్గా పిలుపు రావటం, నేను జాయిన్ కావటం, ఆయన 3వ రోజే మళ్ళా టికెట్ అనౌన్స్ చేయటం, 5వ రోజు 7వ రోజు మోడీ గారినే కలవటం, మోడీ గారితో మాట్లాడటం, ఈ జీవితానికి ఏం కావాలనుకున్నాం. సో నైస్. కానీ మిమ్మల్ని చూస్తే మీ జర్నీ విన్నప్పుడు ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చి జనాలకి మీరు పుట్టిన ఊరికి ఎంతో చేయాలనే తాపత్రయం అయితే నాకు కనిపించింది. కానీ ఇంత మంచి వ్యక్తి మీద మరి ల్యాండ్ కబ్జాలు అనే టాక్ ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? అడగచ్చా, మీకు ఇబ్బంది లేకపోతే? ఎందుకు అడగకూడదు? మీ బామర్ది ఒక ఆయన ఉన్నారు, ఆయన వెనకాలండి మీ అండదండలతో ఆయన అన్ని చేస్తుంటారని, ఇది ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే, ఒకటి పాలిటిక్స్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ రాజకీయాల్లోకి రాగానే, ఇంకా నేను రాజకీయాలకు ఎంట్రీ కాకముందే సూర్యాపేటలో కలెక్టరేటు, ఈ ల్యాండ్ కొన్నాడు, ఆ ల్యాండ్ కొన్నాడు అంటే ఏంటంటే భయపెట్టాలని చూసేది నన్ను. అసలు రాజకీయాల్లోకి రానియకుండా ఉండాలంటే ఏదో ఒకటి భయపెడితే తను రాడు. వాళ్ళకి తెలుసు సైదిరెడ్డి అంటే రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా థ్రెట్ అవుతాడు. ఎందుకంటే మాకున్న పరిచయాలు కానీ, మాకున్న బ్యాక్గ్రౌండ్ కానీ 100% థ్రెట్ అవుతాడనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రాకముందే చేసిండ్రు. ఆ రోజే నేను ప్రెస్ క్లబ్లో పెట్టి అందరికి అన్ని రకాల డాక్యుమెంట్స్ అని చూపించి, నాయన ఇవన్నీ నీకు ఉన్నది 2011, 2009, 2011 అన్ని మొత్తం ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ పేపర్స్తో సహా చూపించాక తర్వాత దాని గురించి బంద్ చేసిండ్రు.
ఇక తర్వాత ఇక పొలిటికల్ జర్నీలో నేను ఎమ్మెల్యే అయినా. ఇక ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇక మాకు ఆపోనెంట్స్ ఏంటంటే ఈ గోబెల్ ప్రచారాలు ఎట్లా ఇక ఎంతసేపటికి చెప్పిందే 10 సార్లు చెప్తే నిజం అని నమ్ముతారు కదా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఒకటే పెట్టుకున్నాడు. నేను ప్రెస్ మీట్ చెప్పిన ఆయనకు ఒకరోజు, నువ్వు ప్రెస్ మీట్ అన్న మార్చుకోలే, దాంట్లో అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కదా అప్పుడు. ఆయన వచ్చి రావటం, ప్రెస్ మీట్ పెట్టడం, 4-5 చెప్పటం, ఈ ల్యాండ్ కబ్జా అయింది, ఈ మట్టి చేసిండ్రు, ఈ ఇసుక అమ్మిండ్రు, ఒట్టిగానే అవే చెప్తాడు. మళ్ళీ నెల తర్వాత వచ్చి మళ్ళీ అయ్యే చెప్తాడు. నేను అంటే అది చెప్తాం వల్ల జనాలు నమ్మటానికి చెప్తున్నా అనుకున్నా, కానీ నమ్ముతారా ఆయన చేసే జనాలకు తెలుసు కదా సైద్ రెడ్డి అట్టాడు అనుకునేది. కానీ నేను ఆయనకి చెప్పిన, కొద్దిగా ఆ సెంటెన్స్లన్నా మారు, సేమ్ సెంటెన్స్ ఎంతసేపు వింటారు నీ అని. అదే దాంతో ఆయన్ని నమ్మటానికి ప్రయత్నం చేసిండు. ఇంకోటి, ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవడన్నా ల్యాండ్ కబ్జాలు చేస్తే ఊర్లలో ఒట్టుకుంటారు. మీరు వీళ్ళు ఎక్కడైతే ల్యాండ్ కబ్జాలు అన్నారో ఆ చుట్టుపక్కల సర్పంచులు మొత్తం నేనే గెలిచి. రైట్. అంటే వీళ్ళు ఒట్టిగా ఏదో ఒకటి ల్యాండ్ ఉన్నది నాకు, ఎస్ ల్యాండ్ ఉంటే దాన్ని కబ్జాలు అంటారా? అట్లనే ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద చెప్పటం, ఎవడు పంచాయతీ ఒకడు పంచాయతీ చెప్పడం, దాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేకి పోయటం. నేనేమో ఫేర్, నేను ఎవడు ఫోన్ అయినా ఎత్తుతా, ఎవరితోనైనా మాట్లాడతా. నేను ఇంకొకటి ఏంటంటే నేను పంచాయతీలు చేయ. మా నాన్న చెప్పిండు నాకు చిన్నప్పుడే, నాన్న నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీలు చేయకు, పంచాయతీలు చేసినప్పుడు ఎవడు పొలిటీషియన్కి ఎదగడని చెప్పి. అందుకని నేను అసలు పంచాయతీ వ్యవస్థను చేయను. నేను నా దగ్గరకు వచ్చినా ఎవరైనా ఉంటే సరిపోండి, మీరు పోలీస్ స్టేషన్ చూసుకోండి, లేకపోతే కోర్టుకు పోండి, ఏమైనా ఉంటే నేనేమన్నా నీది న్యాయం ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్తా, సెటిల్మెంట్ చేయ, పంచాయతీలు చేయ, కూర్చోబెట్టి మాట్లాడ, ఆ లోకల్ వాళ్ళతో మీరు పోయి లోకల్ పంచాయతీలు చేసుకోండి అని చెప్తా. ఇక అందుకని ఈ రకమైన అపవాదులు అంటే వాళ్ళ భయానికి వేసిన అపవాదులు అయ్యి, అంతేగాని దాంతో ఎవరు నన్ను అనుకునేటోళ్ళు లేరు. ఎందుకంటే నాది తెరిచిన పుస్తకం, సైద్ రెడ్డి అంటే ఎట్టాడు అందరికీ తెలుసు కాన్స్టిట్యున్సీలో. అంటే పోడు భూముల విషయంలో అప్పుడు జరిగిన గొడవల్లో మీరు బండి సంజయ్ గారి మీద డైరెక్ట్ గానే అటాక్ చేయించారు అనేది కూడా ఉంది. అది కూడా అలాంటిది అంటారు ఇప్పుడు మీరు చెప్పిన? అంటే అదేంటంటే అది పొలిటికల్, ప్యూర్ పొలిటికల్. అప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చింది. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చేసరికి కొంతమంది ఒట్టిగా ఒక ఇష్యూని చేసిండ్రాడు. ఇష్యూని ఏదది, ఒక అతను ఎవరో రవీందర్ రెడ్డి అంటే అతనికి 450 acres ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో లంబాడీస్ కొంతమంది ఒక 80 acres ఆక్యుపై చేసుకొని ఉన్నారు. ఆక్యుపై చేసుకొని ఉంటే ఆ రవీందర్ రెడ్డి అనేట ఆయన వీళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చేస్తే కేసులు అయినాయి. నేను లంబాడీస్ తరఫున వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించడం, వాళ్ళందరినీ చేయటం, రవీందర్ రెడ్డిని ఫోన్ చేసి మీరు ఏదన్నా ఉంటే కోర్టులో తెలుసుకో, ఇంకొకసారి డైరెక్ట్ పోతే కూడా బాగోదని చెప్పడం జరిగింది. అయితే ఎవరో మిస్గైడెన్స్ చేసిండ్రు బీజేపీ వాళ్ళకి. అది మీరే కబ్జా చేస్తున్నారన్న పాయింట్లో తీసుకొచ్చి మిస్గైడ్ చేసి వాళ్ళని ఏమని చేసిండ్రు, నాగార్జున సాగర్ ఎలక్షన్కి ఇక్కడ లంబాడీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ దీన్ని ఇష్యూ చేస్తే అక్కడ మనకు ఉంటుంది, అక్కడ లంబాడీని మనం నిలబెట్టవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, వాళ్ళు తెలవక డైరెక్ట్ ఈ ల్యాండ్ మీదకి వచ్చిండ్రు. ఆ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు ఆ ల్యాండ్లో షెడ్స్ ఏదో ఉన్నాయి, వీళ్ళు ల్యాండ్ షెడ్స్ని పడగొట్టబోయేసరికి పోలీసు వాళ్ళు అడ్డుపడలేదు, ప్రైవేట్ ప్రాపర్టీ మీరు రావద్దని. పోలీసు వాళ్ళ మీదకి ఎవరు అక్కతాయిలు రాళ్ళు వేయటం, దాంతో 3-4 CIలకి పండ్లు ఇరగటం, కాళ్ళు ఇరగటం జరిగినాయి. వాళ్ళు కేసులు పెట్టిరు, అంతేగాని దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా తరపున వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. అందుకని కానీ తెలవక ఏమంటే ఓ సైద్ రెడ్డి కేసులు పెట్టించిండు, లేకపోతే అంటే వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడిన దాన్ని. ఎక్కువ పాలిటిక్స్లో నిజం ఎంతో అబద్ధాలు కూడా అంతే ఉంటాయి. అంటే మంచి వాళ్ళ మీద కూడా అబద్ధాలు వేస్తారు, నిజంగా చేసినోడికి అట్లాంటివి ఉండవు. నేను ఆ రోజు మళ్ళీ నేను వాళ్ళు జైల్లో ఉంటే కొంతమంది బీజేపీ వాళ్ళు, అప్పటికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ బయట నుంచి కొల్లాపూర్ నుంచి అటు నుంచి పోయి సైది మా వాళ్ళు జైల్లో ఉన్నారు కొంచెం చూసుకుంటే, మళ్ళీ నేను జైలుకి కూడా వాళ్ళని పంపించి వాళ్ళందరినీ మంచిగా చూసుకొని పంపించిన. అంటే అది సంబంధం లేని ఇష్యూ. ఇంకొకటి బండి సంజయ్ గారికి అయింది ఏంటంటే, అప్పుడు ఈ వీటికి వస్తూ ఉండే ఏది మన ఐకేపీ పొలాలకి వడ్లకి చెకింగ్ చేయడానికి ఏమి వచ్చిండు. మా దగ్గర అసలు వడ్ల ప్రాబ్లం కూడా లేదు అప్పుడు. అయితే నల్గొండ నుంచి వస్తూ ఉన్నారు. ఆ వచ్చే దాంట్లో అక్కడ ఇక్కడ గొడవలు అయిపోయి వీళ్ళు మా కానించి రానియొద్దు అనుకోవటం మా కాన్స్టిట్యున్సీకి. ఇక అపోనెంట్కి ఉన్నప్పుడు మా వాళ్ళని కూడా సరే రానియబాకండి అని చెప్పటం, వీళ్ళు పోవటం, అక్కడ గొడవలు కావటం అవి జరిగినాయి. ఇంకా రాజకీయాల్లో ఆపోజిట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా చిన్న గొడవలు అవుతాయి, దాంట్లో గొడవలు అయినాయి అంతే. ఈ మిస్అండర్స్టాండింగ్ లోనైనా యాక్చువల్లీ మీరు బీజేపీలో జాయిన్ అవుతానన్నప్పుడు లేదా జాయిన్ అవుతున్నప్పుడు అక్కడున్న బీజేపీ లీడర్స్ కొంతమంది ఈయన రావడానికి కొంత సుముఖత చూపించని సిచ్యువేషన్స్ అని ఫేస్ చేస్తున్నారా? అంటే పైన క్లియర్ ఉన్నారు రాష్ట్ర నాయకత్వం మొత్తం. అంటే ఈ లోకల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సేమ్ వాళ్ళకి తెలియదు ఇది
ఈ కేసు నేను పెట్టింది కాదు అందుకే నేను వన్స్ ఫర్ ఆల్ క్లారిటీ కోసం అడుగుతున్నా. మీరే చెప్పగలుగుతారు నిజమేంటి? నేను ఈ కేసులు నేను పెట్టినేను కాదని తెలుసు వాళ్ళకి, తెలియదు వాళ్ళకి. నిజంగా అక్కడ జరిగిందంటే అప్పుడు ఎమ్మెల్యే నేను, అధికార పార్టీలో నేనున్నా. కేసులు పెట్టినంటే సైదిరెడ్డి పెట్టించింది అనుకుంటారు. అది నిజంగా మా ఫాలోవర్స్ ఎవరైనా ఎదురుకుపోయి ఉంటే అది వేరే అయ్యేది. ఇంకా అవి తెలియక వాళ్ళు ఎవరో చెప్పుంటారు. మీ దాంట్లో కూడా మళ్ళీ కొంతమంది ఆపోజిషన్ ఉంటారు కదా, వాళ్ళు మీరు ఎట్లా వస్తారు, మీ మీద కేసులు పెట్టిండు, ఆయన మీ దాంట్లోకి వస్తే ఎట్లా చేస్తారు అంటే పాపం వాళ్ళు కూడా అనుకుంటారు కదా. కానీ తర్వాత వాళ్ళకి నిజమేందో తెలిసింది. ఇప్పుడు నేను తర్వాత పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అప్పుడు కానీ వాళ్ళప్పుడు కానీ నిజంగా కార్యకర్తలు అందరి ముందు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ నన్ను ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంత ఓన్ చేసుకున్నారంటే నేను బీజేపీలో చేరి నెలైనట్టు లేదు. ఇప్పుడు నేను బీజేపీలో పుట్టిన కాడి ఉన్నట్టుంది. ఇప్పుడు అంత ఎక్కువ ఓన్ చేసుకుంటారు వాళ్ళు. ఏంటి సార్ బ్లాక్ స్టోన్ రింగ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని స్పెషాలిటీ ఏంటి యాక్చువల్లీ అడగచ్చా? కృష్ణ ఏదో అంటారు దాన్ని, కృష్ణరాయో ఏదో అంట. ఓకే. అంటే ఇప్పుడు రాహు నడుస్తుందంట, రాహుకి ఇది మంచిదంటే ఇచ్చారు నాకు. ఓ సో మీరు నమ్ముతారు? ఓ చాలా ఎక్కువ. నిజంగా జాతకాలైనా వాస్తుని కూడా నమ్ముతారా? నేను నమ్ముతా, జాతకాలను నమ్ముతా. నేను పుట్టింది హిందువు కదా. వాట్ అబౌట్ దేవుడు అని అంటే నమ్మకం? దేవుడు అంటే ఎస్. నేను ఒక 5 years బిఫోర్ నేను అంటే మామూలుగా దేవుడు పోయేది కానీ అంత ఎక్కువ లేకపోయేది. కానీ లాస్ట్ 5 years నుంచి స్పిరిచువాలిటీ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను మొత్తం ఫుల్ స్పిరిచువల్గానే వెళ్ళిపోతున్నాను. మీకు రిటైర్మెంట్ ఈ ఏజ్ వచ్చిందంటే నమ్మను. ఇప్పుడు లాస్ట్కి అంటున్నా అందుకే. రైట్. అంటే నేను ఎక్కువ అంటే బిలీవర్ని, మోస్ట్లీ శివ. దాదాపు నేను తిరగని శైవ క్షేత్రం లేదేమో, చాలా వరకు చాలా తిరుగుంటా. అన్ని పంచభూత లింగాలు చూసిన, శక్తి పీఠాలకు పోయినాం. దాదాపు నేను చేసిన నేను ఇన్ని హోమాలు చేసి ఉంటా, కొన్ని వందలు. అందుకని దేవుడి కింద నమ్మకం ఖచ్చితంగా. ఆ నమ్మకంతో ఈ నమ్మకాలు కూడా వస్తాయి కదా. కరెక్టే కదా. కానీ నల్గొండ అని అంటేనే కాంగ్రెస్ అడ్డా అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్లేస్లో మీరు బీజేపీ నుంచి మొట్టమొదటిసారిగా రావడం అని అంటే ఏ నమ్మకంతో మీరు అక్కడ విజయాన్ని సాధిద్దాం అనుకుంటున్నారు? ఈ నమ్మకంతో అంటే నేను గెలవటం నాకు అలవాటు, అంటే కష్టపడటం అలవాటు, దాంట్లో నుంచి గెలవటం అలవాటు. నేను హుజూర్నగర్లో పోయినప్పుడు సేమ్ సిచ్యువేషన్. ఆడందరూ అన్నారు, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంది, నువ్వేంది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అసలు పార్టీ లేదు, నువ్వు ఎట్లా గెలుస్తావు అనుకుంటున్నావు, అసలు ఎట్లా రాజకీయాల్లోకి వచ్చినావు. మా దగ్గర ఫ్రెండ్స్ అయితే నీకేమన్నా పిచ్చిలేసిందా, నువ్వు వచ్చి అన్ని వదిలిపెట్టుకొని సిటిజన్షిప్ వదిలిపెట్టుకొని వచ్చి హుజూర్నగర్లో పోటీ చేస్తా అన్నామని చెప్పింది. అంటే లేదు నేను గెలుస్తా అని చెప్పిన రోజు. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే నేను ఒక కోటను కట్టినా ఇప్పుడు హుజూర్నగర్లో, అందుకని మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కడతారు నల్గొండలో. తెలిసినోడిని కదా, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని తెలుసు, నిర్మాణం ఎట్లా చేయాలని తెలుసు. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు, అది కాక నల్గొండ ప్రజలు చాలా అంటే తెలివి కల్లోలు. ఎప్పుడు ఉద్యమ స్ఫూర్తి, ఏది రజాకారుల దగ్గర నుంచి. అందుకని వాళ్ళకి తెలుసు ఏ పరిస్థితి ఏం జరుగుతుంది. పోయినసారి 12కు 12 సీట్లు బీఆర్ఎస్కి ఇచ్చారు, మళ్ళీ ఎమ్మటే ఇప్పుడు 11 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. అంటే వాళ్ళు ఏది ఎట్లా సమాధానం చెప్పాలని తెలుసు. రేపు నెక్స్ట్ 12 బీజేపీకి ఆ ఇచ్చేటట్టు మనం వాళ్ళని చేయాలి. అంటే వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ తెలుస్తూనే ఉంది, కాంగ్రెస్ గెలిచిన 4 నెలల్లో పరిస్థితులు తెలుసు, దాంట్లో ఉన్న వారసత్వ రాజకీయాలు తెలుసు. కాంగ్రెస్ అంటే ఏంది మీకు ఎక్కడి నుంచి పైనుంచి కింది దాకా, ఇందిరాగాంధీ ఫ్యామిలీ నుంచి కింద ఇప్పుడు పోటీ చేసే వాళ్ళ దగ్గర వరకు అందరూ ఫ్యామిలీ పాలిటిక్స్. వీటన్నిటిని తీసేయాలనే కదా మోడీ గారు అనేది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించొద్దు. వారసత్వం ఇది ప్రజలకి హక్కు కాదు. ఇది అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు, ఇవాళ అందరికీ సామాజిక న్యాయం ఉండాలా, సమాన హక్కులు ఉండాలా, అందరం ఒకే లైఫ్ లీడ్ చేయాలని అనుకునేది కదా. దానికోసం ఇవాళ వచ్చినాం. అందుకని జనాలకు తెలుసు, ప్రజలకి నల్లగొండ ప్రజలు ఖచ్చితంగా రేపు బీజేపీని ఆదరిస్తారు, ఇప్పుడు ఎంపీగా గెలిపిస్తారు. గుర్తొచ్చే సిచ్యువేషన్స్ అక్కడ నిజం చెప్పాలంటే. సో అలాంటి బ్రాండ్ని కాదని జనాలు మిమ్మల్ని ఎలా నమ్ముతారని మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు ఒక బ్రాండే ఉండదు కదా జనాలకి, రకరకాల బ్రాండ్లు ఉంటాయి. కొంతమందికి కొన్ని బ్రాండ్లు నచ్చుతాయి, ఇంకొకరికి ఇంకొక బ్రాండ్ నచ్చుతుంది. అందుకని ఇప్పుడు కొత్త బ్రాండ్ వచ్చింది కదా మార్కెట్లోకి. రేపు ఆ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ నేను ఇప్పుడు 100% రేపు ఈ బ్రాండ్ని నమ్మేటట్టు చేస్తా.
ఉమ్, రేపు కోమటిరెడ్డి వాళ్ళు, లేకపోతే కుందూరు జానారెడ్డి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యాభర్తలు, అంటే ఈ ఈ ఒక్క పాత బ్రాండ్లు కాదు, ఇప్పుడు కొత్త బ్రాండ్ చూడమని చూపిస్తా. కానీ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం మీరు అలిగి బయటకు వచ్చారా, లేదనుకుంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇందాక మీరు చెప్పారు వివరంగా, బట్ కోపంతో బయటకు వచ్చారు అనేదే చాలా మంది అనేది. సో మీ ఉద్దేశ ప్రకారం అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? కోపం కూడా ఉంది, కోపంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. రైట్. అంటే ఎప్పటి నుంచో నాది 2014 కంటే ముందు నా ఫేస్బుక్లో ఇంకా ఉండే ఉంటాయి పాత పోస్టింగ్లు అన్నీ కూడా మోడీ గారికి సపోర్ట్ పోస్టింగ్లే ఉండేవి. ఓ, ఎందుకంటే అప్పుడు బీజేపీ కూడా తెలంగాణకి సపోర్టరే, ప్లస్ మోడీ గారి ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అందుకని ఎక్కువ మోడీ గారి పోస్టింగ్లే పెడతా ఉండేది నేను ఫేస్బుక్లో కానీ, వీటన్ని నాకు నచ్చినాయి అన్నీ కూడా. కానీ మధ్యలో ఈ రాజకీయాల్లో ఉండటం, నాకు వేరే ఆలోచించడానికి లేకుండా ఉండటం, సరే ఇది కూడా మంచి చేస్తున్నాం కదా అనుకోవటం, తర్వాత రాను ఇక నేను ఇదైతే నాకు బెటర్, మీ కిందాక చెప్పినట్టు ఇదైతేనే బెటర్ ఏమో నాకు, అంటే సెంట్రల్ పాలిటిక్స్ కానీ, అంటే జాతీయ పార్టీలు అయితేనే బెటరు, మనం ఖచ్చితంగా దేశం గురించి ఆలోచిస్తాం, దేశం కోసం చేస్తాం. ఇంతకుముందు మీరు ఇంకోటి కూడా, ఇప్పుడు మనం ఒకప్పటికి ఇప్పటికీ దేశభక్తి అంటాం, పేట్రియాటిజం, అది నిజంగా లాస్ట్ 10 yearsలో ఎంత బిల్డ్ అయిందంటే అది ఒప్పుకుని తీరాలండి. అబ్సల్యూట్లీ. ఇంతకు ముందు మనకి ఈ పేట్రియాటిజం మనం ఈ చూసే సినిమాలు చూసినప్పుడు చూసి ఓ అది గొప్ప ఇది గొప్ప అనుకునేది, కానీ కిందికి వచ్చేసరికి వాటి గురించి పట్టించుకునేది కాదు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు నా దేశం అని మాట్లాడుతూ ఉన్నాడు, నా దేశం దీంట్లో గొప్పదని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రక్షణ ఒక్కొక్కటి, ఎందుకంటే మనం గొప్పగా చేస్తున్నాం కాబట్టి, దాని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి నీ దేశం మీద ప్రేమ పెంచుతా ఉన్నాడు. ఇవన్నీ మన సంస్కృతి మీద, సాంప్రదాయం మీద, మన సనాతన ధర్మం మీద, ప్రతి దాని మీద ప్రేమ పెరిగేటట్టు చేసిండు మోడీ గారు లాస్ట్ 10 yearsలో. ఇవన్నీ కూడా ఒక కాజ్ కావచ్చు నేను దీనికి మారటానికి. అప్పటికప్పుడు అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నా, ఇంకో 3 సంవత్సరాలు అయితే నేను ఒట్టికి ఇంట్లో కూర్చున్నా, తర్వాత వచ్చి నన్ను తీసుకుపోయి గెలిపిస్తారు ప్రజలు. ఎందుకంటే నేను చేసిన పనులు అట్టున్నాయి, నేను అట్లా వాళ్ళతో అంత ప్రేమగా ఉన్నా. మొన్న ఏదో గాలిలో ఓడిపోయినాం, కానీ నేను ఏదో ఎమ్మెల్యే కావాలనో మళ్ళీ ఎమ్మెల్యే అయితేనో అనుకోలే. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ రకంగా ఉపయోగపడాలి ఈ దేశానికి, దానికోసం ఇది ఒకటి మంచిదేమో, దీనికోసం నేను ఇంకా ఒక మంచి పార్టీని బిల్డ్ చేయడానికి నేను ఉపయోగపడతానేమో అనుకున్నా, దానికోసం మారిన పార్టీ. ఇప్పుడు సపోజ్ మీరు నల్గొండలో విజయం సాధిస్తారని అనుకుందాం, కానీ అగైన్ మళ్ళీ స్టేట్లో మనకి కాంగ్రెసే ఉంది. సో ఎలా, ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతారు? ఇప్పుడు 100% నేను ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అది బీజేపీ లేదు, ఎంత బాగా పార్టీ మారినావు, పోయి ఎంపీ టికెట్ పోటీ చేస్తున్నావు, ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నావు అన్నారు. అది డిపాజిట్లు వస్తాయా రావా అన్నారు. ఒక 5 రోజులకి బీజేపీకి రోజు గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అంటే నా వల్ల అని కాదు, మోడీ గారి వల్ల అయితేంది, దాంట్లో నేను కూడా యాడ్ అయినా కాబట్టి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఈ గ్రాఫ్ ఇప్పుడు నువ్వు సెకండ్కి వచ్చినావు, ఇప్పుడు బీజేపీ సెకండ్ ఉందంటా ఉన్నావు. మళ్ళీ నిన్న మొన్నటి నుంచి ఈ మధ్య మొదలుపెట్టారు, అయిపోయింది, బీజేపీ గెలుస్తూ ఉంది. ఈరోజు ఎవరు పెట్టినా ఏ ఊరు పోయినా బీజేపీ అంటా ఉన్నారు అంటుంది. అందుకని ఖచ్చితంగా గెలుస్తాను నమ్మకం ఉంది, గెలుస్తాం 100%. ఈరోజు ప్రజల్లో నాకంటే ముందు, ఇప్పుడు నేను వచ్చే ముందు ఒక బాబు దేవరకొండ నుంచి ఫోన్ చేసిండు, సార్ మీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేసినా అన్నాడు. ఏందన్నా, మేము 65 మంది ఉన్నాం సార్, ఇక్కడ మొత్తం మేమంతా తిరిగి వద్దాం అనుకుంటున్నాం ఊర్లన్నీ, మాకు 100కి 100% మేము నమ్ముతున్నాం సార్, బీజేపీ గెలుస్తుంది, మీరు రాసి పెట్టుకోండి సార్ అని. అంటే ఈరోజు ప్రజల్లో నమ్మకం ఉంది. ఈరోజు ఒక టెంపుల్ దగ్గరికి పోతే ఒక ఓల్డ్ ముస్లమ్మ, నేను మామూలుగా మాట్లాడుకుంటా, అవ్వ ఎవరికి వేస్తావు ఓటు అని అడిగిన. అంటే అయ్యా మోడీకి వేస్తా అన్నది. చదువు కూడా రాదా ఆమెకి. అంటే మోడీకి నేను ఒట్టిగానే ఆ బొమ్మలు చూసి మా వాళ్ళు జై కొడుతుంటే అనుకున్నారేమో అనుకొని, అవునా మోడీకి వేస్తావు, అయితే ఏ గుర్తు మోడీదన్న. అంటే అదే పువ్వు గుర్తు అంటుంది. అంటే పువ్వు గుర్తు ఒక మారుమూల ఊర్లో అవ్వకు కూడా చేరిందంటే, ఎందుకంటే నాకు గుర్తుల కన్ఫ్యూజ్ ఉంటుందని నేను చూసిన కదా పాతది, ఆ గుర్తుల కన్ఫ్యూజ్తోనే ఓడిపోయినాని. అందుకని గుర్తుని అడిగిన నేను. మీరు అడగలేదా ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు వేద్దాం అనుకున్నాం అంటే, మాకు బియ్యం ఇస్తుండంట, మళ్ళీ అదిగాక ఈ రాముడు గుడి కట్టిండంట, ఇంక అంతకంటే గొప్ప ఆయనకి ఊరు లేరంట, మొత్తం దేశమే ఆయనకంట అంటున్నాం. అంటే అంత లెవెల్లో పోయింది ఈరోజు మోడీ గారి గురించి. ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టు ఎవరికి తెలిసేదండి అసలు, ఢిల్లీలో ఉండేది, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేది. కానీ ఈరోజు ఓ నెలలో 5 సార్లు వచ్చిన ప్రైమ్ మినిస్టర్, మా కేసీఆర్ గారు కూడా 2 సార్లు వచ్చి ఉండేది అప్పుడు ఇక్కడ స్టేట్లో. కానీ నల్గొండలో అంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే డెఫినెట్గా నిజంగానే చాలా సంతోషంగా ఉంది. బట్ నల్గొండలో మీకున్న బలం అంటే ఏం చెప్తారు సార్? నల్లగొండలో మాకున్న బలం అంటే, ఈరోజు ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకత్వం కూడా పాపం 30-40 years నుంచి కొద్ది మంది ఉన్న పోరాడుతూనే ఉన్నారు.
అట్లనే బీజేపీ కార్యకర్తల గురించి కూడా చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నేను రాగానే వాళ్ళు చాలామంది టికెట్ ఆశించారు. కానీ ఎప్పుడైతే బీజేపీ నాకు టికెట్ ఇచ్చిందో ఇమీడియట్గా నన్ను యాక్సెప్ట్ చేసిండ్రు, అన్ని మీటింగ్లో తీసుకుపోయారు. ఇక కార్యకర్తలకు వస్తే ఒక్కొక్క కార్యకర్త 100 మందికి సమానం. ఏది వాళ్ళు అంత ధైర్యంగా ఓటు అడగటం. కానీ నేను మొన్నొట్టిగానే అన్న మీకు అన్ని చోట్ల ఉన్నారా, ఏజెంట్లు ఉన్నారా అసలు ఫస్ట్ అన్నాడు ఒక ఆయన. అంటే ఇంకొక ఆయన అంటున్నాడు, ఇగో నేను ఇక్కడనే రోడ్డు పక్కన చూసిన, మేమేమో ఈ 20 మందిని ఆడ కూర్చోబెట్టాలా ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఓట్లు అడగడానికి, ఆ బీజేపీ వాడేమో ఒక్కడ కూర్చుంటే ఆడ కూర్చున్నాడు, పొద్దుగూకులు రాసుకుంటూనే ఉంటాడు, సీరియస్గా హోంవర్క్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళేమో ఒట్టికి కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక్కడున్నా చాలా ఆయన ఈ 3 పార్టీలు ఎంత పని చేస్తాడు, ఒక్కడే ఎంత పని చేస్తారంటారు. అంటే అంత గొప్ప వర్క్ ఫోర్స్ ఉంది. అంటే వాళ్ళు సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళు. ఇలా నేను వచ్చిన ఈ 1 మంత్ జర్నీలో నేను ఎప్పుడు ఊహించలే, అంటే ఇంత వర్క్ జరుగుతూ ఉంది, ఇంతమంది దేశం కోసం ఆలోచిస్తూ ఉన్నారు అని. కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసిన, కొంతమంది అనుబంధ సంఘాలను కలిసిన, అంటే వాళ్ళు కొంతమంది అయితే అసలు జీవితాలను మొత్తం త్యాగం చేసినారు ఈ దేశం కోసం. మొత్తం కంప్లీట్గా డెడికేటెడ్. వాళ్ళు మ్యారేజెస్ లేవు, తల్లి లేదు, తండ్రి లేరు, వచ్చి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ప్రభారీలని అంటే ప్రచారకులని వీడికి వచ్చి దేశం నెక్స్ట్ 30 ఇయర్స్లో ఏం థ్రెట్స్ ఉన్నాయో ఆ థ్రెట్స్కి మనం ఏం చేయాలి ఇప్పటి నుంచే అని, లేదా జనాన్ని ఏ రకంగా మనం ఈ సనాతన ధర్మం వైపు కానీ లేకపోతే ఈ దేశం మీద ప్రేమతో ఎట్లా మెలిగేటట్టు చేయాలని కానీ వాళ్ళ జీవితాలను అంకితం చేసిండ్రు. వాళ్ళందరిని చూసినాక ఎస్ నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నా, ఇది ఎప్పుడో తీసుకోవాల్సింది. అంత గొప్ప వర్క్ ఫోర్స్ ఉన్న పార్టీలోకి ఇలా నన్ను ఆహ్వానించడం, నేను రావటం నిజంగా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నా. అంటే మీ వ్యూహం ఏంటి, మీ మైండ్లో ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి, గెలవటానికి ఆల్రెడీ మోడీ గారు అంటే ఒక పాత్ అయిపోయి వేసింది. దాంట్లో ఎవరు చూసినా ఇప్పుడు ఎక్కడికి పోయినా ఫస్ట్ మోడీ 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 అంటా ఉన్నారు. మోడీ గారు చేసిన పనులని ప్రజల దగ్గరికి తీసుకుపోగలిగితే 100% గెలుస్తాం. ప్లస్ ఇప్పుడు పనులను తీసుకుపోవటం కంటే కూడా చాలామంది ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు పెట్టినా దేనికోసం, ఇందాక నేను చెప్పినట్టు మోడీ గారికి వేస్తాం, కమలానికి వేస్తాం అనేటట్టు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఒకసారి ఓటు అడిగితే చాలు అనేటట్టుండ్రు. ఆ అడిగేటోళ్ళని తీసుకుపోయి ఒకసారి అడిగిస్తే చాలు. ఈరోజు అడగటానికి, వాళ్ళని చెప్పటానికి, దాంతోపాటు ఇప్పుడు బూత్ వ్యవస్థలన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా చేసినాం. దాంతోపాటు ఈరోజు ఈ 35 ఇయర్స్ లోపు 18 to 35 ఎవరిని కదిలియండి మీరు, 90% ఓట్స్ రేపు పడే బీజేపీకే. వాళ్ళకి అంత చైతన్యం వచ్చింది పిల్లలలో. ఇక ఫస్ట్ టైం ఓటర్స్ అయితే మర్చిపోవటమే, వాళ్ళు ఓటు వచ్చి ఎప్పుడు వస్తుందో ఓటు, ఎప్పుడు మోడీకి వేద్దామని చూస్తూ ఉన్నారు. అందుకని వీటితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేపిస్తారు. ఇక ఎన్ఆర్ఐస్ బయట ఉన్నారు, వాళ్ళు సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు రోజు, ఏం జరుగుతుంది, ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. ఎందుకంటే మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. ఎన్ఆర్ఐస్ అందరు కూడా ఇప్పుడు దాదాపు మా ఒక నల్గొండ కాన్స్టిట్యున్సీలో 50,000 మంది ఉంటారు ఎన్ఆర్ఐస్. వాళ్ళు ఒక్కొక్కరిని ఎట్టలేదన్నా ఒక 10-20 ఓట్లని చెప్పగలుగుతారు. వాళ్ళందరూ కూడా మోడీ గారికి వేయాలంటే వాళ్ళకి తెలుసు కదా రియల్గా. అందుకని వీళ్ళందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అందరిని కలుపుకుంటాం, అందరితో కలిసి పనిచేస్తాం. రేపు నల్గొండలో ఇప్పుడు గెలుస్తాం, నెక్స్ట్ అసెంబ్లీ కల్లా 12కు 12 గెలుస్తాం. రైట్. ఇప్పుడు మీరు కాన్స్టిట్యున్సీలు తిరుగుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు మీకు ఏం చెప్తున్నారు, మీరు నల్గొండకి ఏం చేయాలనుకుంటున్నారు? నేను మీకు ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో నాకు వచ్చిందే నేను ఇండియాకి యూత్ కోసం, యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ రెండు నేను అనుకున్న ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు నాకు ఒక బేస్ దొరికింది. ఇప్పుడు 100కి రిజల్ట్ ఒకటే తెలియదు కానీ 100% మోడీ గారు గెలుస్తుండ్రు, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అనేది దేశం ప్రపంచం మొత్తం తెలుసు. అందుకని ఇప్పుడు ఎట్లాగూ గెలుస్తాం 100కి 100%. ఈరోజు యువతకి ఏదైతున్నాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, అట్లనే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కానీ, మా దగ్గర ఇప్పుడు నల్గొండ జిల్లాలో మాకు కృష్ణా నది పక్కనే పోతూ ఉంటుంది. దాంతోపాటు మా దగ్గర ప్యాడీ ఎక్కువ, రైసు, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్న సిమెంట్ ఇండస్ట్రీ మన స్టేట్లో ఉన్నాయని కూడా మా దగ్గరే ఉన్నాయి. ప్యాడీ ఉన్నాయి, ఫార్మసీ ఉన్నాయి. వీటన్నిటి కోసం ఒక డ్రై పోర్ట్ కానీ, కంటైనర్ పార్క్స్ కానీ, ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ, వీటన్నిటితోటి ఒక 50,000 జాబులు సృష్టించగలిగితే మనం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, కొంతమంది డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ జాబ్స్ ఉంటాయి, వీటిని సృష్టించగలుగుతా అనుకుంటున్నా. ఖచ్చితంగా దాన్ని చేస్తా అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒకటి చెప్తా అంటే ఖచ్చితంగా చేస్తా అనుకుంటారు మా దగ్గర హుజూర్ నగర్లో అయితే. ఎందుకంటే నేను ఒక మేనిఫెస్టో పెట్టిన బై ఎలక్షన్కి ముందు, ఆ మేనిఫెస్టోలో చేసి పేపర్లో రిలీజ్ చేసిన.
ఇప్పుడు మీరు ఎవరైనా అడిగినా టిక్కులు పెట్టినా ఇంకా దానికంటే ఎక్స్ట్రానే చేసి ఉంటా కానీ నేను తక్కువ చేసి ఉంటాను. రైట్. అందుకని మా దగ్గర అంటారు సైదిరెడ్డి నేను చేస్తా అంటే ఖచ్చితంగా చేస్తానని. అందుకని రేపు ఇది చేస్తా అని చెప్తున్నా. 100కి 100% యువతకి ఏదైతే ఇది నేను చేయగలుగుతాను ఎందుకు చెప్తున్నా అంటే మోడీ గారి ఆశయాలు కూడా అయ్యాయి. యువతని ఎంపవర్ చేయాలా, ఉమెన్ ఎంపవర్ చేయాలా, అందుకని ఉమెన్కి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేయాలా. దానికోసం మనం ఈరోజు ఈ ముద్రా లోన్స్ ఇచ్చినా లేకపోతే స్వచ్ఛ భారత్ చేసిన అన్నీ కూడా సెల్ఫ్ ఓరియంటెడ్. ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఏంటంటే అంతకుముందు ఉమెన్ ఇంట్లో ఉండి పొయ్యి కాడ ఊదుకుంటా చేసేది. ఈరోజు ఉద్యోగుల కింద ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఫ్రీకి ఇచ్చిండ్రు. ఈరోజు అంటే ఈ ఇండియాలో ఉన్నోడికి బ్యాంకులో ఒక బ్యాంక్ అకౌంట్ తీయాలంటే ఎంత కష్టం ఉండే ఒకప్పుడు. ఈరోజు జన్ధన్ ఖాతాలని బ్యాంకు ఖాతా లేనోడు ఉన్నాడా ఈరోజు ఏమన్నా అంటే. అందుకని ఖచ్చితంగా రేపు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ సెల్ఫ్ ఎంపవర్మెంట్ మన యూత్ ఎంపవర్మెంట్ కోసం 100కి 100% ప్రయత్నం చేస్తాం. దాన్ని తీసుకొని వస్తాను నేను. ఇంకోటి ఏంటంటే జనాలకు కూడా తెలుసు, లాస్ట్ టైము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి గెలిచారు. ఎంపీగా గెలిచినాక 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే నాకు తెలిసి 5 కాన్స్టిట్యున్సీస్కి ఒక్కసారి కంటే ఎక్కువ పోయి ఉన్నాడు 5 ఏళ్లలో. ప్లస్ ఒక్క సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ అసలు నువ్వేం తీసుకొచ్చినావు అంటే చెప్పడానికి ఒక్క ఇష్యూ కూడా లేదు ఎంపీగా ఉండి. కానీ నేను అట్లుండనని తెలుసు మా జనానికి. 100కి 100% ఏది వీలుంటే అది తీసుకొని వస్తాడు. అందుకంటే పనిచేసే మెంటాలిటీ ఉన్నాడు, పని చేస్తాడు. కాంగ్రెస్ని గెలిపిస్తే మళ్ళీ సేమ్ ఉత్తమ్ కుమార్ని గెలిపించినట్టే ఉంటుంది. ఒట్టికి గెలిపియాలా, 30-35 కూడా రావు వాళ్ళకి. మళ్ళీ హైదరాబాద్కి ఢిల్లీకి పోవాలా, ఇంటికి రావాలా, పడుకోవాలి అంతే. వాళ్ళు పని చేసేటోళ్ళు కాదు, పని చేయరు. మోడీ గారితో మీద ఒక ఫోటో చూశానండి. ఫోటోలో ఏం మాట్లాడుతున్నారు మీతోటి అంటే ఏం చెప్తారు? మోడీ గారిని ఫస్ట్ అంటే మాట్లాడటం అసలు కలవటమే చాలా గొప్పతనం. ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి ఓ పాజిటివ్ వైబ్రేషన్. అంటే ఇంత గొప్ప దగ్గర నుంచి చూడటమే గొప్ప అనుకుంటే షేక్ హ్యాండే ఇచ్చేసినాం. షేక్ హ్యాండ్ ఇచ్చాక పక్కన కూర్చొని మాట్లాడించినాం. ఇక మాట్లాడినప్పుడు తను అదే అడిగినారు, మరి ఇప్పుడు నల్గొండ కైసాయ్ అన్న అంటే వెరీ గుడ్ సార్ అన్న. వెరీ గుడ్ సార్, బట్ ఇట్స్ టఫ్. బట్ మా నల్గొండ ప్రజలు అంటే ఒక ఉద్యమ చరిత్ర గలది నల్గొండ. రేపు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చినా అంటే వాళ్ళ థింకింగే డిఫరెంట్. నీకు రాడికల్ థింకింగ్ ఉంటుంది, అభివృద్ధి వైపు థింకింగ్ ఉంటుంది. రేపు ఖచ్చితంగా మీరు అనుకున్న వికసిత్ భారత్, వికసిత్ నల్గొండతో స్టార్ట్ చేస్తామని చెప్పిన. ఓ రైట్ రైట్. ఇందుకే టాటూ ఏంటి సార్ అడగచ్చా? ఇది ఏమంటారు వీటిని, డమరుకం. డమరుకం. సార్ శివుడు ఫ్యాన్ అన్నారు మీరు ఇందాక. ఎక్కడెక్కడ ఇండియాలోనే వేయించుకున్నారు టాటూస్ అనే బేసిక్ ఇష్టం మీకు ఏంటి? ఏది టాటూసా? టాటూ అంటే ఇష్టం కాదు, ఒట్టిగా దేవుడు అంటే ఇష్టం, శివుడు అంటే ఇష్టం. కానీ పొలిటికల్ లీడర్స్ జనరల్గా వాళ్ళ జర్నీలో వాళ్ళ హెల్త్ని చాలా నష్టపోతారు. మిమ్మల్ని చూస్తే చాలా ఫిట్గా ఉన్నారు. వాట్ యూ డూ ఫర్ యువర్ ఫిట్నెస్ అంటే ఏం చెప్తారు? రెండు నష్టపోవడానికి, ఒకటి మెంటల్గా నువ్వు సైకలాజికల్గా ఫిట్ ఉంటే ఫిజికల్గా ఫిట్ ఉంటావు. సైకలాజికల్గా ఫిట్ ఉండాలంటే నువ్వు ప్రజల మధ్య ఉంటే సైకలాజికల్ ఫిట్టే ఉంటావు. ఎందుకంటే వేరేది ఆలోచనలే రావు. ఇక నువ్వు వాళ్ళకి దూరం అయినప్పుడు ఆలోచనలు వస్తాయి, దూరం అయినప్పుడు ఆగమైపోతావు. అంతేగాని వాళ్ళకి దగ్గర ఉన్నంతసేపు అన్నీ మర్చిపోతావు. లాస్ట్ 4 years మీకు తెలుసు మనం బయట ఉన్నప్పుడు ఎట్లుంటాం పరిస్థితులు. మన 4 ముఖాలే ఉంటాయి. నేను, నా భార్య, 2 కొడుకులు. ఇక షాపింగ్కి పోయినా నలుగురమే, ఇంట్లో ఉన్న నలుగురమే, వీకెండ్ పోయినా నలుగురమే. కానీ ఈ ఈ రాజకీయాల్లోకి వచ్చినాక నేను, నా కొడుకు అమెరికాలో చదువుతా ఉన్నాడు. 3 years అమెరికాలో ఉండి ఇయర్లీ ఒకసారి 1 month వస్తే మేబీ ఒక్కరోజు కూడా వాడి దగ్గర ఉండుండను. నాకు తెలిసి ఈ 4 years పీరియడ్లో ఒక్క మూవీ కూడా పోయి ఉండను వాళ్ళతో పాటు ఒక రెస్టారెంట్కి కూడా పోయి ఉండను. అంటే ఈ సాక్రిఫైసెస్ అంటే మనం వీళ్ళతో ఉంటే ఇవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మనం ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేయాలా, లేకపోతే వాళ్ళకున్న మన ఈ సుఖాల కంటే నిజంగా వాళ్ళకున్న ప్రాబ్లం చాలా ఎక్కువ. మా నాన్న నాకు చెప్పేది చిన్నప్పుడు, మా నాన్నకి వాజ్పేయి గారు అంటే ఇష్టం. ఈజ్ అ కమ్యూనిస్ట్, బట్ మా నాన్నకి వాజ్పేయి అంటే ఇష్టం. మా నాన్న ఒకరోజు అనేది, నాన్న నువ్వు పెళ్లి చేసుకోబోకు నాన్న, నువ్వు వాజ్పేయి లాగా ఉండాలా, మన అవసరం జనానికి ఉంది, మన వాళ్ళకి హాస్పిటల్కి పోవడం తెలియదు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోవడం తెలియదు, ఒక పోలీస్ స్టేషన్కి పోవడం తెలియదు, వీళ్ళందరికీ నువ్వు ఉండాలా అని అనేది. అంటే చిన్నప్పటి నుంచే నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పుడు కూడా నాకు తెలియని నిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ లేదు, ఉస్మానియాలో నాకు తెలియని డిపార్ట్మెంట్ లేదు. మా ఏరియా చుట్టుపక్కల ఎవరు హాస్పిటల్కి పోవాలన్నా నేను వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చేది. వాళ్ళకి హైదరాబాద్ రావడం తెలియదు అప్పట్లో,
నేను హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టులు చేయించి మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ బ్యాక్ పోయేది నేను. అందుకని చిన్నప్పటి నుంచి నాకు ఈ ప్రజలంటే ఇష్టం, పని చేయటం ఇష్టం, మా నాన్న నేర్పించిన అన్నీ ఇష్టం. అందుకే నాకు ఓట్లు వేసినప్పుడు కూడా అంకిరెడ్డి కొడుకు కదా అని వేసారు ఫస్ట్ కొంతమంది చాలా మంది. మీ నాన్నగారి ఇది మీరు పుణుకుపుచ్చుకున్నారు రాజకీయ జీవితం అనండి. మీ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు పిల్లలు ఎవరైనా ఇటువైపు వచ్చే అవకాశం అంటే ఉందా? నేను చెప్పిన కదా ఇది వారసత్వాలని. ఏమో సార్ ఏం చెప్తావు వాళ్ళు? అదే చెప్పలేను. నా నా కొడుకులు కొద్దిగా అప్పుడప్పుడు నా పెద్ద కొడుకు లేదు కానీ మా చిన్న కొడుకు అయితే పొద్దుగూకులు వాడు ఇది చేయాలి అది చేయాలి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, నాకు అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. వాడు చదివేది 11th 12th కానీ ఇంట్రెస్ట్ మనం చేర్పించేవి నేర్పించేవి ఉంటాయి. కానీ రాజకీయాలు ఒకటే కాదు కదా దేశానికి చేయాలంటే 100 రకాలుగా చేయొచ్చు. దాంట్లో ఒకవేళ రాజకీయాలకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఏమైనా సొంతంగా పెట్టుకుంటే నేను ఫోర్స్ చేయాలి. ఇంకొకటి నువ్వురా నా తర్వాత నువ్వు ఎమ్మెల్యే కావాలా లేకపోతే ఎందుకంటే ఇది ఎమ్మెల్యే కావాలి నువ్వు రాజకీయాల్లో రావడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళకి నిజంగా పని చేయాలని ఉంటే మంచి పని చేయొచ్చు, కానీ నేను మాత్రం రికమెండ్ చేయాలి. రైట్. కానీ ఇప్పుడు నల్గొండ ప్రజలందరికీ ఈ సందర్భంగా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటి నల్గొండ ప్రజలందరికీ, నా సోదర సోదరిమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మే 13 జరిగే ఎన్నికల్లో మీరు నాకు ఓటేస్తే సైదిరెడ్డి అనేటోడు 100కి 100% మీకు పనిచేస్తాడు. నేను అనుకున్న యువత అయితేంది, మహిళ అయితేంది, వాళ్ళ ఎంపవర్ చేయడానికి అయితేంది, నల్లగొండని ఒక మంచి మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయడానికి పనిచేస్తాడు. నేను ఏది చేసినా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తాను, అంతేగాని హాఫ్ మైండ్తోనో హాఫ్ హార్ట్తోనో పనిచేసేటోని కాదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఇంకొకటి నా ఎదురుగా పోటీ చేసే వాళ్ళు కూడా ఆలోచించండి. సైదిరెడ్డి అంటోడు దేశాలు ప్రపంచం చూసి వచ్చినోడు, అట్లనే మిగతా వాళ్ళు వారసత్వంగా వచ్చిన వాళ్ళు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఒక చిన్న కుటుంబం నుంచి ప్రాబ్లమ్స్ని చూసుకుంటా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకుంటూ వచ్చినోడిని. కాబట్టి ఆలోచించండి, మీ ఓటు ఎవరికేస్తే అదే. నేను మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు నాగర్ కర్నూల్లో నాకు ప్రతినిధులు వీళ్ళని. నేను నరేంద్ర మోడీ ప్రతినిధిగా మీ దగ్గరకు వస్తూ ఉన్నా, పనిచేయటానికి ప్రతినిధిగా వస్తూ ఉన్నా. కాబట్టి ఆలోచించండి, కమలం గుర్తుకు ఓటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తాను. నిజంగా మీరు విజయం సాధించిన తర్వాత మరో ఇంటర్వ్యూ తప్పకుండా మీరు మాకు ఇవ్వాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.